పాపం ఛార్జింగ్ లేదు ఎరుది ఏమి లేకపోయినా అంతే కదా, మనలో ఆయువు వెళ్ళిపోతే ఎలాంటిదో అది అంతే. నాకు తెలియలేదురా అసలు, ముందే స్విచ్ చేసేసుకుంటాను అలాంటిది. ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉండేవాడికి యథార్థాన్ని తెలుసుకున్నవాడు యథార్థంగానే ఉండగలుగుతాడు. హాయిగా ఆలోచించుకున్నాడు. యథార్థాన్ని తెలుసుకున్నవాడు యథార్థంగానే ఉండగలుగుతాడు. ఏది యథార్థం? బ్రహ్మంగా ఉంటువే కదా యథార్థం. ఆలోచించుకో. మనము ప్రతి సెకండ్ కూడా నువ్వు గన్ అంటావు, ఏకే పార్టీ గన్ అంటావు చూడు, అలా ఉండిపోవాలి. మన ఆయువు ఉన్నంతకాలం కూడా మనకి టైం వేస్ట్ అవుతుందిరా. ఇదిగో రాస్తున్నా, సైనికుడిగా నువ్వే గుర్తొచ్చు, సైనికుడిగా మారి బోర్డర్లో సైనికుడిగా ఉండాలి అంతే. శక్తిని, మన మనసుని, హృదయాన్ని, దేహాన్ని అంత మౌనంగా శక్తివంతంగా చేసేసుకుంటాం మన అవయవాన్ని. మరి నా లోపల ఉన్న శక్తిని ఉపయోగిస్తున్నానా లేదా? నేనే అంతగా ఉంటున్నానా లేదా? ప్రతి ఒక్కటి మనలో ఉన్న సబ్జెక్ట్ని తేటతెల్లంగా రాసుకోండి అందరూ. అందరికీ ఎందుకు రాదు? నేను రాసుకుంటే నాకు రావట్లేదా? అతిగా ఆశపడదు. ఇప్పుడు అది రాలేదనుకో, నాకెందుకని వదిలేస్తాం. నష్టం ఏంటి? దేని ఎందు ఆశ వద్దు, నిరాశ వద్దు. ఏది ఎలా జరిగితే అలా బ్రహ్మార్పణ వదిలేట్టు. ఆనందంగా మనం 24 గంటలు ఉండేవాడు. ఇవన్నీ మనకు అంతకుముందు ఉన్నాయా? అసలైన శక్తులను, యుక్తులను మరి యుక్తిగా జీవన విధానాన్ని నడపాలి, యుక్తిగా నడపాలి. జీవించున్నంతకాలం కూడా మన యాత్రని చక్కగా నడుపుకోవాలి. అవునా కదా? యుక్తిగా అంటే పాత్ర డ్యూటీ దేహంతో పాత్ర ఏమో దేహం డ్యూటీ దేహంగా పాత్ర డ్యూటీ చేయడం లోపల బ్రహ్మంగా, అదే యుక్తి. అంతకంటే యుక్తి లేదు. నటన కదా ఈ ప్రపంచంలో. మరి ఎలా ఉండాలో అలా ఉండవలసిందే. మౌనంగా ఉండగలుగుతున్నాం. దుఃఖం ఏంటి, బాధ ఏంటి, ఇంకెందుకు వస్తుంది? మనం తెలుగుగా మాట్లాడితే దుఃఖం ఎందుకు వస్తుంది? పరమాత్మే ఉంటే దుఃఖం ఎందుకు వస్తుంది? బ్రహ్మంగా ఉంటే ఆనందం బ్రహ్మ, బ్రహ్మమే ఆనందం, ఆనందమే బ్రహ్మం. ఇంక రెండోది భావం లేదు. ఇంకా దుఃఖం వచ్చిందంటే మనసు దేహభావంతో ఉన్నట్టే, మనకి సంశయమే లేదు. ఇంక నీకు దుఃఖం వచ్చిందా, నువ్వే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంక రెండో మాట లేదమ్మా. ఉన్నదంతా బ్రహ్మే అన్నాక ఏముండదు. ప్రతి ఒక్కలోని మీ అనుభవాలు మీరు రాసుకోండి, పుస్తకాలు తయారు చేయండి. ఆ పుస్తకాలు ఇవ్వండి, నేను చూస్తాను. అలా ప్రతి ఒక్కరు అనుభవం. ఎవరు బుర్రకథ రాస్తే ఆడి భావాలు అందరికీ ఉపయోగపడతాయి. అందరికీ ఉపయోగపడతాయి. నేను చూసి ఎలా రాసుకుంటాను. ఇప్పుడు మీ అనుభవే కదా మా అందరినీ ఎలా లైన్లో పెట్టింది. మీరు అలా చెప్పడం వల్ల, ఆచరించడం వల్ల, అనిపించడం వల్ల కదా మా అందరికీ ఇలాగా దారి కనిపించింది. అసలు ఈ సత్సంగం అంటేనే ఆ భావనా క్షేత్రం. భావన మార్చుకుంటే చాలు. భావనలోనే భాగ్యం. అమ్మా బ్రహ్మాత్మమ్మ చూడండి, అమ్మ అంటున్నారు దేహభావన వీడి పరమాత్మ భావంతో ఉండండి అంటే బ్రహ్మభావంతో ఉండండి. ఇక్కడంతా కూడా ఈ దేహభావంతో ఉండటం వల్లే మనకి ఈ అంతా కూడా జన్మ జన్మ ఈ జన్మ చక్రంలో తిరగటం ఇవన్నీ కూడా మొత్తం సత్సంగంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం
బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మాత్మం, బ్రహ్మమ్మకి బ్రహ్మాత్మం. ఇక్కడ మనకి ఒకటేనమ్మా, ఇక్కడ ఈ సత్సంగంలో మొత్తం మనం తెలుసుకునేది ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకుంటావు, నీ నీ జన్మ యొక్క రహస్యం ఏంటో తెలుసుకుంటావు, జన్మ యొక్క గొప్పతనం తెలియబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం ఈ సత్సంగంలో నీకు 100% తెలుస్తుందమ్మా. ఈ మానవ జన్మలో మనం ఏం చేయడానికి వచ్చాం, ఏం చేసుకుంటున్నాం, ఈ మానవ జన్మలో ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటి, ఈ మానవ జన్మలోనే జన్మ లేకుండా చేసుకునే జన్మ ఇది. మరి అది అలా చేసుకుని జన్మ ఇది ఒక్క జన్మే, 84 లక్షల జీవరాశుల్లో ఇది ఒక్క జన్మకే, దీనికి ఈ ఆకారానికే, ఈ పాత్రకే ఎన్నో 84 లక్షల పాత్రలు ఉన్నాయి. మనం ఎన్ని పాత్రల్లో ఎన్ని ఆకారాల్లోనే మనము పుడతా, అందులో మళ్ళీ ఆ పాత్ర అయిపోయాక ఇంకో పాత్ర తీసుకుంటా పరిపక్వం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చామంటే కిందటి పాత్రలు అన్నింటిలోనే మంచి చేసి వచ్చాం. ఇక్కడ 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన జన్మ ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మకు వచ్చామంటే గత జన్మల్లో ఎంతో పుణ్యఫలం, ఎన్ని జన్మల పుణ్యఫలం రా ఈ మానవ జన్మ అంటారమ్మా. మరి ఎన్ని జన్మల్లో మనం పుణ్యం చేసుకుంటే, అన్ని సత్కర్మలు మంచి పనులు అన్ని చేసుకుంటేనే మరి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ జన్మ కూడా పరిపక్వం చేసుకునే జన్మ కదా, మళ్ళీ జన్మకి రాకుండా చేసుకునే జన్మ. కాబట్టి మనం అందరూ కూడా ఆ పనిలో ఉండాలి. ఇక్కడ మన సత్సంగం యొక్క సత్సంగులు అందరి యొక్క గోల్ ఒకటే, జన్మరాహిత్వే నా గోల్, జన్మరాహిత్వే నా గోల్ అనుకుని ఇక్కడికి వస్తారు, అదే కోరుకుంటారు, అదే అడుగుతారు, అదే కావాలంటారు. అలా ఉండాలి, మేము అలాగ ఉండాలి అంటారు. అమ్మ కూడా చెప్పేది అదే. అమ్మ తప్పించి ఇంకేం చెప్పరు. ఏం చెప్పరు, నువ్వు మళ్ళీ జన్మకి రాకూడదు, జన్మరాహిత్వే నా గోల్ అంటున్నావు కాబట్టి నేను అదే చెప్తాను అని అమ్మ అదే చెప్తారు. అది ఏంటి మరి, అక్కడ అన్నిటికంటే కారణం జన్మకి కారణం కర్మ కారణం దేహభావన. దేహభావం వీడరా బ్రహ్మభావంలో ఉండరా, దేహభావం వీడావా బ్రహ్మభావంలో ఉన్నావా, నీకు జన్మ లేనట్టే. అంతే. ఇక్కడ రెండు మాటలే, ఇక్కడ అమ్మ చెప్పింది రెండే, దేహభావం వీడరా బ్రహ్మభావంలో ఉండరా. వేయటం కాదు, భావన, దేహాన్ని వదలటం కాదు, దేహాన్ని వదిలేది ఏం కాదు, భావన మార్చుకో, భావనలోనే భాగ్యం. దేహం నువ్వు అనుకుంటున్నావు కానీ దేహం నువ్వు కాదని అమ్మ ప్రతి క్షణం అమ్మ చెప్పింది అదే. దేహం నువ్వు కాదు, దేహం ఒక పాత్ర, నువ్వు బ్రహ్మానివి, ఆ పాత్రకి ఆధారం బ్రహ్మం, ఆ బ్రహ్మాధారంతో ఈ పాత్ర పనిచేస్తుంది. ఆ బ్రహ్మం పక్క తప్పుకుంటే ఈ పాత్ర జడం. అది ఆ తప్పుకుంటే మనకు తెలుస్తుంది కదా ఇది జడమని. జడమని ఎవరిని నమ్మించట్లేదు, మన కళ్ళారా ఎన్నో ఎంతో మందిని చూస్తున్నాం. ఆయన పక్క తప్పుకుంటే ఈ జడం చేత ఈ జడమైంది నువ్వు కాదు. ఈ జడానికి ఆధారం ఈ పనిచేసేది, దీంట్లో ఈ జడ అంటే ఈ దేహానికి పనిచేసేది ఆధారం బ్రహ్మం. ఆ బ్రహ్మాధారంతో ఇది ఈ వ్యవహారం చేస్తుంది. బాహ్యంగా కానీ అంతరంగంగా కానీ రెండు వ్యవహారాలు, బాహ్యంగా కానీ. అంతరంగం అంటే లోపల నువ్వు తిన్న ఆహారం లోపల అంతరంగంగా అవయవాలన్నీ ఎలాగ చేస్తున్నాయి, అన్ని పనులు ఎలా చేస్తున్నాయి, అవన్నీ చేస్తున్నాయంటే ఆధారం ఏంటి బ్రహ్మం. ఇక్కడ బ్రహ్మాధారంతో లోపల నీకు లోపల జీవక్రియలు అన్నీ జరుగుతున్నాయి కదా, మనకి అన్ని తెలుస్తుంది కదా. చూడండి మరి అది జీవక్రియలు దానివల్ల జరుగుతున్నాయని చెప్పుకోవడానికి ఏంటంటే, అది పక్క తప్పుకుంటే నీ నోట్లో ఒక తులసి తీర్థం పోయాలని ఒక సుక్క కూడా లోపలికి వెళ్తుంది. మరి ఏంటి, మరి అప్పుడు దాకా అన్ని నేనే అంటా అన్నావు కదా, మరి ఈ దేహం నేను అనుకున్నావు కదా, ఈ నేను అన్నావు కదా, ఇదే చేస్తుంది, ఇదే దీనికి సంబంధించినట్టు ఎన్ని అనుకున్నాం కదా, మరి అవన్నీ ఏమైపోయినాయి. అది అక్కడ మనకి అన్ని కళ్ళారా చూస్తున్నాం కాబట్టి అమ్మ చెప్పింది ఆ తప్పు విచారంతో నిజమే కదా లోపల తప్పుకుంటే ఏమీ లేదని మనకు ఎలా కళ్ళారా చూస్తున్నాం మనం ఎంతో మందిని. అంచేత మనం అంతే, వాళ్ళు అలాగే మనం అంతే. ఈ దేహం కాలిపోవటం ఖాయం అని చెప్తారు కదా అమ్మ. ఎప్పుడైనా సరే ఈ దేహం మరి జన్మించావా, జననం మరణం తప్పదు, జన్మ వచ్చిందా మరణం తప్పదు. కానీ జన్మకి రాకుండా నువ్వు చేసుకునే విధానమే ఈ బ్రహ్మభావన, జ్ఞాన సాధన, సత్సంగం. ఈ సత్సంగంలో నీకు జన్మకి రాకుండా అంటే కర్మ లేకుండా, జన్మకి రాకూడదంటే కర్మ ఉండకూడదు. కర్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ దేహభావన వీడి బ్రహ్మభావనలో ఉండు. నువ్వు తెలిసింది కదా, నువ్వు బ్రహ్మని తెలిసింది అంటే బ్రహ్మ అన్నా భగవంతుడు అన్నా శక్తి అన్నా ఎన్నన్నా చాలా పదాలు ఉన్నాయమ్మా. ఎవడేమనుకుంటే అది. అమ్మ అయితే మాకు బ్రహ్మ అని చెప్తారు కాబట్టి మేము అందరూ బ్రహ్మ అనుకుంటాం. అది ఇక్కడ
ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. ఈ సత్సంగం పేరు కూడా అదే. బ్రహ్మ భావంలో ఉండు నాయన, అదే నీ జ్ఞాన సాధనగా మారి మళ్ళీ జన్మ లేకుండా అవుతుంది. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని కూడా చక్కగా పాత్ర శుద్ధి కూడా ఇక్కడ అమ్మ చెప్తారు, పాత్ర శుద్ధి కూడా జరుగుతుంది. పాత్రగా డ్యూటీ ఇష్టంగా చేసేస్తావు, ఇక ఏది తప్పించు. గుణాలు మారిపోతాయి, భావాలు మారిపోతాయి, నడకలు మారిపోతాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి సత్సంగంలో ఒక గొప్పదనం అదే. ఇక్కడ అప్పుడు దాకా మనం ఏది అనుకున్నామో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చాక వ్యతిరేకమైపోతాయి. అన్నీ కూడా అప్పుడు దాకా మనం అందరి గురించి తెలుసుకున్నాం. ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఇలాగా ఆ వ్యవహారం బయట వ్యవహారంలో ఉన్నాం. మన వ్యవహారం మనం చూసుకోవాలని సత్సంగంలోకి వచ్చిన తర్వాత అందరి గురించి వద్దు, నీ గురించి నువ్వు తెలుసుకో. ఎవరిని మనం మార్చలేం, ఒక్కరిని కూడా మనం మార్చలేం. ఎవరి మనసు మార్చి మన వల్ల అవ్వదు. మరి ఏం చేయాలి? నువ్వే మారాలి. నీ ఆనందం అంతా నీ చేతిలోనే ఉంది, నీలోనే ఉంది అంతా. అమ్మ చెప్పే మాట గొప్ప మాట ఏంటంటే, అసలు నేను గురువుని కాదంటారు. ఈ మాట ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకి తగిలి తేలదు. నేను గురువుని కాదు, మరి ఏంటమ్మా మనందరం మన ఫ్రెండ్స్ రా అంటారు. మరి ఫ్రెండ్స్ అనేటప్పటికీ ఫ్రెండ్స్ అంతం కాదు, అలా ఉంటారు. అంత వేరు, అలా ఉండటం వేరు. అమ్మ ప్రతి క్షణం అందరినీ కూడా ఫ్రెండ్స్ లాగే చూస్తారు. అక్కడిక్కడ తారతమ్యం లేదు, వ్యక్తిత్వం లేవు, అంతా ఏకాత్మ భావంతో అమ్మ మనందరినీ కూడా అందరూ కూడా నా అమ్మ అనుకుంటాం. అందరూ కూడా ఇక్కడ ఎవరికి భేదం లేదు. అమ్మ అందరికీ సమానత్వం. చూడండి, అమ్మ పిల్లలందరినీ ఎంత సమానంగా చూస్తారో చూడరా. మనందరం చూస్తున్నాం కదా. మనం ఎన్నో సందర్భాల్లో మనకి భోజనం కలిపేసి అందరికీ ముద్దలు పెట్టి తర్వాత ఆవిడ తినేస్తారు. మరి అక్కడ భేదం ఉందా? అదే భేదం లేదు అని చూపించడానికి అదే అక్కడ అంతరార్థం. ఇక్కడ అమ్మ అన్ని కూడా చేసి చూపించారు, చెప్పడం కాదు. చెప్పడం వేరు, ఆచరించి నడిచి చూపించడం వేరు. ఇక్కడ చెప్పడం వరకు చెప్తాం, కానీ ఆచరణలో కూడా ఎక్కువ మంది పెట్టలేరు. కానీ అమ్మ అలా కాదు, ప్రతిదీ ఆచరించిందే చెప్తారు, ఆచరించి అనుభవించింది చెప్తారు. ఆచరణ కూడా అనుభవించిన తర్వాత దాని అంతరాత్మ ఆనందం ఎలా అవుతుంది అంతా కూడా మనకి చక్కగా ప్రతి మాట మనకి వివరంగా చెప్పగలరు, చెప్తారు. ఆవిడ ఆచరించారు కాబట్టి, అనుభవించారు కాబట్టి ఆవిడకి సంశయం లేదు. మనకు కూడా సంశయం లేకుండా, భ్రమ లేకుండా, భ్రాంతి లేకుండా నీ మీద నీకు నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం పెట్టుకుని సత్సంగంలో కూర్చుంటే ఇంకా అసలు నీకు రెండోది అనిపించదు, వినిపించదు, కనిపించదు, అంతా బ్రహ్మంగానే ఉంటాం. మనం అందరూ కూడా బ్రహ్మం అని తెలిసింది. అప్పటి దగ్గర వచ్చాక తెలిసింది. మరి ఏం చేసాం? తెలుసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం? విని అమ్మ చెప్పి వింటున్నాం, మననం చేసుకున్నది ఆచరణలో పెడుతున్నాం. ఆచరణలో పెట్టినది అనుభవం అవుతుంది. అనుభవం వచ్చిన తర్వాత అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత ఎవరు ఇంకా అర్థం అవ్వట్లేదు, అర్థం చేసుకోవట్లేదు కాలాన్ని. కానీ ఒక్క మాట కూడా మనం ఇప్పుడు ఎవరిని అంతం కానీ అనిపించుకోవడం కానీ జరగట్లేదు. ఎందుకంటే జరగట్లేదు? అమ్మ ఏమన్నారు? ఎవరిని అనొద్దు, ఎవరిని వినొద్దు అని చెప్పారు. ఎంత గొప్ప మాట అది. మనం అంత అంతం అనిపించుకోవడం అనేది మన జీవితం అంతా సరిపోయింది. ఎన్ని కర్మలు పోజేసుకుని జన్మకు వస్తున్నాం. అవి కూడా కర్మలు జన్మలో కారణం. అవి కూడా నువ్వు అంతం అనిపించుకోవడం కూడా జన్మచక్రంలో తిరగటమే. అంటానికి నువ్వెవరు? అసలు ఆ అంటానికి నువ్వెవరు? అవతల ఎవరన్నా వాళ్ళు అందరూ ఈ సత్సంగంలోకి వచ్చిన తర్వాత అమ్మ నువ్వు బ్రహ్మం అని తెలుసుకున్న తర్వాత, బ్రహ్మంగా ఆ నియమాలు నిష్ఠలతోటి, ఆ లక్షణాలు, గుణాలు, భావాలతో నువ్వు ఆచరణలో పెట్టిన తర్వాత, నువ్వు బ్రహ్మంగా అలా స్థిరపడిపోయిన తర్వాత నీకు అందరూ బ్రహ్మంగానే కనపడతారు. ఇంకా అక్కడ రెండో మాట ఏమి ఉండదు. రెండో మాట అనిపించదు, వినిపించదు, ఇంకేం అనిపించదు. అందరూ బ్రహ్మంగానే చూస్తాం. మనం కూడా ఆ లక్షణాలు, గుణాలు, భావాలు అన్నీ కూడా మారిపోయి మనం ప్రతి క్షణం అలాగే ఉంటాం. ఎందుకుంటాం? మరి అది నిజం. ఇక్కడ ఎప్పుడు దాకా తెలియలేదు, తెలుసుకున్న తర్వాత అలా ఉండటమే. అమ్మ అంటారు అదే, అరే ఇప్పుడు దాకా మీకు తెలియలేదు, అయిపోయింది, దాని గురించి వద్దు, ఇప్పుడు తెలిసింది కదా, అలా ఉండిపోవటమే. ఇప్పుడు రెండో మాట లేదు. మనకు తెలిసింది కదా, తెలిసినప్పుడు ఇంకెందుకు? తెలియనప్పుడు అది నిజం, తెలిసిన తర్వాత ఇది నిజం. తెలిసిన తర్వాత ఎలా ఉండాలో మనకు అర్థమైంది కాబట్టి అలా ఉండటమే. ఇంక ఇక్కడ మన సత్సంగంలోకి వచ్చిన తర్వాత, అమ్మ దగ్గర కూర్చున్న తర్వాత, ఆవిడ మాట విన్న తర్వాత
నీకు ఇంకా నీ లోపల ఏమి ఉండాలో అవి ఉంటాయి, ఏమి ఉండకూడదు ఎలా రాలిపోతాయి, వదిలే వాటికి అయ్యే రాలిపోతాయి, సహజంగా వదిలేస్తావు. సహజంగా నీకు అవి నువ్వేమి గంటక్కలేదు, అవి వదిలించుకోవాలని బలవంతం అక్కలేదు, వాటికి అయ్యే వదిలేస్తాయి, పండుటాకులో రాలిపోతాయి. ఎయ్యి నీలో ఉండకూడని పండుటాకులా రాలిపోతాయి, నీలో ఉండవలసిన చిగురుటాకులా మళ్ళీ కొత్త దానంతో వస్తుంది. అంచేత ఇది ఒక గొప్పదనం ఏంటంటే ఎక్కడ ఎలా అలా రావడానికి నువ్వేం చేయాలి, నువ్వు విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం నేను తెలుసుకోవాలని పట్టుదల, నాకెందుకు రాదు అనే ధీరత్వంతో నువ్వు ఉంటే అన్నీ అలా జరిగిపోతాయమ్మా. ఇక్కడ మరి ఇది కావాలి, ఇది ఎవరికైనా సాధ్యం, ఎవరికైనా ఇది అవకాశం ఉందా? అమ్మ ఒకటి ఏం చెప్పారు, మానవ జన్మెత్తిన ప్రతి మనిషికి ఈ జన్మరాహిత్యం చేసుకునే హక్కు, అర్హత అన్నీ ఉన్నాయి. అది నీకు అన్నీ అలాంటి వస్తువు, అలాంటి పాత్ర ఇది. ఈ పాత్ర యొక్క ప్రత్యేకత అది. మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే పాత్ర ఇది. ఈ దేహం దేవాలయంలో చేసుకునే పాత్ర, దేవాలయంలో దేవుడు ఉంటాడు కదా, అదే సహజమైపోతుంది కదా. అదే ఈ దేవాలయం ఎప్పుడు దేహం అయిందో, ఈ దేహంలో ఉన్న జీవుడే నీకు అన్ని మారిపోతాయి, లక్షణాలు, గుణాలు, భావాలు అన్ని మారి లక్షణాలు ఏమవుతాయి, బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ గుణాలతో ఏమవుతాయి, బ్రహ్మంగా ఉంటుంది ఆ జీవుడే. ఇక్కడ అమ్మాయిలే చెప్తారు, ఏమీ లేదు నాయన, నీకు నేనేం చెప్పింది లేదు, అంత నీలోనే ఉంది. నీకు ఇక్కడ నేను గురువుని కాదు, నీలో ఉన్నాడు, నీ బ్రహ్మమే నీ గురువు, నీ లోపలే ఉన్నాడు, ఆయనే నీ గురువు, ఆయనే నడిపిస్తాడు, అనిపించాడు, వినిపించాడు, తినిపించాడు, అన్నీ ఆయనే చేస్తాడు. నువ్వు గమనించాలి. అది ఇక్కడ అమ్మ చెప్పేది ఏంటంటే, నీలో ఉన్న బ్రహ్మాన్ని నేను గుర్తు తెలుపుతాను. అది అమ్మ చేసేది ఏంటి, నేను గురువుని కాదు, మనందరూ ఫ్రెండ్స్, చేత మీకు నేను గుర్తు తెలుపుతానంటే, నీలో ఉన్నాడని నువ్వు గుర్తు తెలిపి నువ్వు దాన్ని ఆచరించి అనుభవించేలాగా, దాని ఆధీనంలో నువ్వు ఉండేలాగా నువ్వు ఎలా ఉండాలో ఆ లక్షణాలన్నీ నేను చూశాను కాబట్టి, నేను దాన్ని అనుభవించాను కాబట్టి అని చెప్తాను అంతే. ఇది చెప్పడం వరకే. నేను ఆచరించి అనుభవించేది నువ్వు ఎవరు కావాలితే వాళ్ళు చేసుకుంటాను. ఇది ఎవరికి ఎవరు ఇచ్చేది కాదు, ఎవరు పుచ్చుకునేది కాదమ్మా. ఇది ఎవరు ఆచరించి అనుభవించేది, అంతేగాని కొనుక్కునేది కాదు, ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. అది ఇక్కడ గొప్పదనం ఏంటంటే, ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతారు, ఎవరు ఆచరించే వాళ్ళు అవుతారు. ఎవరు ఇది విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం పెట్టుకుని వింటే అదే అయిపోతారు. అంటే యద్భావం తద్భవతి. నాకు ఇది కావాలంటే అదే వస్తుంది. నువ్వు ఏ పనైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ పనైనా సరే, నువ్వు ఏది తప్పింటే అదే చేస్తావు. నువ్వు ఇంట్లో కూడా వంట చేసేటప్పుడు కూడా ఏం కూర వండాలి అనుకుని 4 సార్లు అనుకుని ఆ కూరే వండుతావు. నువ్వు వంట అయిపోయిన తర్వాత నేను సత్సంగానికి వెళ్ళాలి అనుకుంటావు, సత్సంగానికి వస్తావు. నీ తపన ఏది 10 సార్లు అనుకుంటే అదే అవుతుంది. అందుకే అమ్మ బాహ్య విషయాలు తప్పించొద్దు, అది కర్మగా యాడ్ అయిపోతుంది నీకు. బాహ్యంగా ఆడి గురించి అనుకుని వినొద్దు, దాన్ని నెవరేయొద్దు అని చెప్తారు. ఇది ఎందుకంటే మనసుతోటి నెవరేసింది, మనసుతోటి 4 సార్లు తప్పింది, అది రికార్డ్ అయిపోతుందమ్మా. అది మళ్ళీ అది నీకు యాడ్ అయిపోయి దాన్ని మళ్ళీ నీకు అది బయటికి నిన్ను గుర్తుతూ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అని. అంచేత అవన్నీ కూడా చూడండి. ఇప్పుడు ఏదో మార్కెట్కి ఏదో తక్కువ రేట్ మీద డిస్కౌంట్లో బట్టలు వచ్చినాయి అన్నారు, ఎవరో చెప్పారు. ఎవడో చెప్తే అది డిస్కౌంట్ బట్టలు వచ్చి నేను వెళ్ళాలి, డిస్కౌంట్ బట్టలు వచ్చి నేను వెళ్ళాలని 4 సార్లు అనుకుంటే ఇంక నీకు అదే తప్పించి ఎక్కడికి వెళ్ళేదాకా నీ మనసు నేను కుదిరి ఉంచదు. ఎందుకంటే ఇష్టపడ్డావు, తప్పించే తపస్సు. ఏది తప్పించే అదే అవుతుంది, దాని గురించే ప్రయత్నం చేస్తావు. అంచేత అమ్మ ఏది తప్పించొద్దు, లోపలికి రికార్డ్ చేయొద్దు. అమ్మ అంటారు, నేను ఎలా వదిలేసి ఇలాగా ఇంటే అలా వదిలేస్తాను, ఆవిడ వదిలేసిన మూలనే అలా ఉన్నారు. మనం అది ఇది అన్ని కలిపి పట్టేసుకుంటాం, లోపలికి ఎక్కించేసుకుంటాం, బుర్రంతా చిక్కుడు బాధ అయిపోతుంది అంతే. అది కూడా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బ్రహ్మ ఉంటుంది, బాహ్యం ఉంటుంది. మరి బ్రహ్మ దగ్గర ఎంత ఉంటాం, 2 గంటలు ఉంటాం, బాహ్యంగా 10, 15, 16 గంటలు ఉంటాం. మరి ఏది రికార్డ్ అయిపోతుంది, అదే రికార్డ్ అయిపోతుంది. అంతే అమ్మ ఎంతసేపు ఎవరిని అనొద్దు, ఎవరు ఏమొద్దు అంటారు, ఏంటనుకుంటున్నారు, అదే మాట. ఎందుకంటే అవన్నీ మనకి లోపల రికార్డ్ అయిపోయి, అవి కర్మలుగా యాడ్ అయిపోయి, ఆ కర్మ అది మనసు దాన్నే అంట అనిపించింది, అదే చేయమంటుంది. నువ్వు అన్నావు కదా, నువ్వు అది కావాలన్నావు కదా అంటుంది, అది చేయించేదాకా ఊరుతుంది. అంచేతే అత్తమాను
అమ్మ ఏమంటారు ఇక్కడ బాహ్య సత్సంగం అంతర్సత్సంగంతో ఉండాలంటారు. అంతర్సత్సంగం అంటే ఇక్కడ మనం అన్ని కూడా మనం అమ్మ చెప్పిన అన్ని కూడా ఇక్కడ వింటాం కదా, అమ్మ చెప్పిన అన్ని అనుకుంటాం కదా. ఇప్పుడు నీ చదివే మాట ప్రతి మాట అమ్మ చెప్పిందే కదా. అమ్మ నడిచిన నడక, అమ్మ చెప్పిన మాట, అమ్మ మనం ఎలా ఉండాలి, ఇవన్నీ అమ్మ పదాలు ఇవన్నీ కూడా మరి అన్ని అత్మాను ఇక్కడ మనం అదే అమ్మ ఇందాక యుక్తిగా ఉండాలన్నారు చూసారు. యుక్తి అంటే ఏంటి? నువ్వు దేహధర్మంగా ఉన్నప్పుడు పాత్ర డ్యూటీ చేసే, ఖాళీగా ఉన్నప్పుడు తపనతో ఉండు. ఏ తపన? ఎరుకతోటి. ఎరుకంటే నేను బ్రహ్మాన్ని ఎరుకతోటి ఇక్కడ పాత్ర డ్యూటీ చేసినప్పుడు కూడా బ్రహ్మాదేవితోటే నువ్వు పాత్ర డ్యూటీ చేస్తావు. ఎందుకంటే నేను బ్రహ్మాన్ని అనుకుంటే చేస్తావు కాబట్టి బ్రహ్మే చేస్తుంది. అంచేత ఆ ఎరుకులో ఉంటూ పాత్ర డ్యూటీ చేసుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానం చేసుకోమన్నారు. ఇప్పుడు ఇక్కడ అంతసేపు ధ్యాస ధ్యానాలే మనకి 2 కళ్ళు. ధ్యాస ధ్యానాలతోటే ఉండు, నీకు రెండో పని లేదు అంటే స్వధర్మం అదే. ఈ మానజన్మకు వచ్చిన నిజమైన పని ఏంటంటే ధ్యాస ధ్యానం అంతే. ఈ రెండే, మూడోది లేదు. అంటే ధ్యాస అంటే ఎప్పుడు పాత్ర డ్యూటీ చేసినప్పుడు ధ్యాసలో ఉండు, ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానంలో ఉండు. ధ్యాసగా ఉన్నప్పుడు కూడా పాత్ర ఇప్పుడు ఇంట్లో వంట చేస్తుంది బ్రహ్మ లక్షణాలతోటి, బ్రహ్మ గుణాలతోటి, బ్రహ్మ భావాలతో చక్కగా వంట చేసి అదే ప్రసాదం. అమ్మ ఏమంటారు? వంటలు బృందావనం అంటారు. ఏంటంటే ఉంటారు బృందావనంలో మీరు ఆ భావాలతో చేయటం వల్ల, మీరు ఆ భావాల్లో ఉండటం వల్ల మీకు ఇల్లు హిమాలయం లాగా, వంటలు బృందావనం లాగా, నీ భర్త కృష్ణుడు లాగా నీకు తప్పకుండా ఆ భావంలో ఉండు నాయన అని చెప్పారు కదమ్మా. మనకు అంతకంటే ఇంక ఆనందం ఎక్కడా రాదు లేదు. నీ ఇంట్లో ఉన్న ఆనందం నీ ఇంకా బయట ఎక్కడ ఉంటుందమ్మా? ఎక్కడికి వెళ్ళినా ఎంతసేపు ఉండవు. నీ ఎంతసేపు నీ ఇల్లే నీకు నిగ్రహం, నీ ఇల్లే నీకు ఆశ్రయం. అంటే ఇల్లే ఏంటంటారు అమ్మ? ఒకటి ఇల్లే ఆశ్రమం అన్నమాట. ఇల్లు సన్యాసికి ఆశ్రమం హిమాలయాల్లో ఉంటుంది. మనకి ఇల్లే ఆశ్రమంగా చేసుకుని ఆ సంసారం అనే ముసుగులో లోపల ఈ ముసుగు సంసారం అనే ముసుగు అంటే ఇల్లే సంసారం. ఆ ముసుగులో నువ్వు సన్యాసిగా ఉండటమే. ఆయన అక్కడ హిమాలయాల్లో ఆ గృహలో ఉంటాడు. ఆ గృహ ఆయనకి ఆశ్రమం, ఇల్లు మనకి ఆశ్రమం. అంచేత మనకి అన్ని చేసుకుంటూ చక్కగా ఉంటూ దేహధర్మంగా అన్ని డ్యూటీలు చేసుకుంటూ మనం సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండే అవకాశం ఈ జన్మలో మనం సంపాదించుకున్నాం. కాబట్టి అంచేత ఇది మనకు అర్హత అందరికీ ఉందమ్మా. అర్హత అంటే ఈ సత్సంగంలో మనకు అన్ని తెలియబడతాయి. ఇది ఆటోమేటిక్గా తెలియబడతాయి. ఇక్కడ అన్ని చిన్న పదాలు, చిన్న నడకలు, చిన్న భావాల్లో మార్పే. నువ్వు అంతా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న భావన మార్పు, బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం భావనలో మార్పు నాయన. ఈ సత్సంగం అంతా భావన మార్పు. ఇక రెండో మార్పు ఏమీ లేదు. రెండోది నీకు అవసరం లేదు. ఒక్క భావన మార్చుకుంటే చాలు. ఈ దేహం అనే భావన బ్రహ్మం, నేను బ్రహ్మాన్ని అనే భావనలోకి స్థిరపడిపోవడమే ఈ సత్సంగం యొక్క లక్ష్యం. నీ జన్మరహిత్యానికి అదే నీ గోలు, అదే నీ ప్రయాణం. ఇంకా అంతకంటే ఇంకోటి లేదు. ఎందుకంటే అలా బ్రహ్మంగా ఉంటూ, బ్రహ్మ భావంతో ఉంటూ, ఆ బ్రహ్మ ఎరుగుతోటి, బ్రహ్మ ధ్యాస ధ్యానాలతో ఉండటమే. ఆ లక్షణాలు ఆటోమేటిక్గా సత్సంగంలో అభ్యాసం వల్ల మనకి అందరికీ కూడా బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ గుణాలు అలవాటు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఎవరిని మనం అనట్లేదు. ఇంట్లో కూడా చక్కగా పాత్ర డ్యూటీలు చేసుకోగలుగుతున్నాం, చేస్తున్నాం. ఇక్కడ ఎవరికి కూడా అసలు చూడండి నెగిటివ్ అనేది లేదు. అసలు వినపట్లేదు, అనిపించట్లేదు. ఏం చేత అది మనకి ఆ భావన పోయింది కాబట్టి. దేహభావంలో ఉంటే నెగిటివ్ వస్తుంది. అంచేత దేహభావంలో ఉంటే ద్వంద్వాలు ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మరి ఇక్కడ లేదు, ఏంటి లేదు, బ్రహ్మంగా ఉన్నవాడికి పాజిటివ్. ఇక్కడ రెండో భావన అనిపించదు, వినిపించదు. ఏదైనా సరే మనం అలా స్థిరపడిపోతాం, బ్రహ్మంగా స్థిరపడిపోతాం కదా, స్థిరపడిపోయాం, స్థిరపడి ఉన్నాం అంతే. ఉన్నాం, ఇప్పుడు బ్రహ్మంగా ఉన్నాం, తెలుసుకున్నాం కాబట్టి మనం ప్రతి క్షణం ఆ నడకలో భావాలు సహజమైపోయింది మనందరికీ కూడా. చూడండి, అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు మనకి అంత ఉత్సాహం వచ్చేస్తుంది. ఎక్కడైనా ఆనందం ఎందుకు వస్తుంది? ఇక్కడ ఈ ఎనర్జీ లెవెల్ అలాంటిది. ఇక్కడ యజ్ఞం, బ్రహ్మయజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో అంతా కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ పవర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మ ఇక్కడ ఒక శక్తి క్షేత్రం, ఇది
ఒక యజ్ఞం జరుగుతుంది, బ్రహ్మయజ్ఞం ఎన్ని ఏళ్ళ నుంచో జరుగుతుంది కదమ్మా. మరి ఆ సంటి పెట్టింది కదా అప్పటి నుంచి సుజాత, మరి అప్పటి నుంచి ఇక్కడ మొదలుపెట్టిన నుంచి ఇక్కడ అలా జరుగుతుంది కాబట్టి ఇది యజ్ఞంలాగే జరుగుతుంది కాబట్టి, అంత పవిత్రంగా జరుగుతుంది కాబట్టి, అంత అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అది ఇంత అఖండంగా మన అందరికీ కూడా ఆవిడ అలా ఉంటూ మనం ఉంచుతున్నారు కాబట్టి, ఉండే శక్తి ఎక్కి మనకి తెలియజేశారు కాబట్టి మనందరూ కూడా అమ్మ నడక, అమ్మ భావన, అమ్మ మాటలు, అమ్మ ఆచరణ అన్ని మనం చూసాం కాబట్టి అన్ని అలాగే ఉంచుకుంటూ అలాగే వెనకాలే అమ్మ బ్రహ్మం పిల్లల్లాగా అమ్మ నడకల్లో మనం అలాగే ఉండటమే. అలాగే ఆఖరి శ్వాస వరకు మనం ఇప్పుడు బ్రహ్మంగా ఉన్నాం, బ్రహ్మంగా నడుస్తున్నాం, ఆఖరి శ్వాస వరకు మనం ఉంటాం అంతే. ఇక్కడ అమ్మ చెప్పిన మాట అది. మన సత్సంగులందరూ బ్రహ్మంగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఉంటారు, ఆఖరి శ్వాస వరకు అదే అవుతారు, అదే నడకలో ఉంటారు. అంతే, ఇక్కడ సంశయం లేదు. అంచేత ఇవన్నీ కూడా ఎందుకంటే మన మీద మనకి నమ్మకం, ధైర్యత్వం, అమ్మ విపరీతమైన నీ మీద నీకు నమ్మకం మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తారు. ఇక్కడ పిరిగితనం పోయింది మన అందరికీ కూడా. మరి పిరిగితనం పోయే వచ్చింది, ధైర్యత్వం వచ్చింది. ధైర్యత్వం అంటే ఏంటి? నేను బ్రహ్మాన్ని, నాకు ఇంక సంశయం లేదు, చక్కగా నేను అన్ని చేసుకుంటూ అన్ని పాత్రగా ఇప్పుడు డ్యూటీలు చేసుకుంటూ నేను బ్రహ్మంగా ఉంటాను. ఆ ఉండి శక్తి యుక్తి నాకు తెలియబడింది, ఆచరించే అనుభవించాను. ఇక్కడ మరి చదువుతో పని లేదు, ఈ విద్యకి చూడండి, చదువుతో పని లేదు, డబ్బుతో పని లేదు, వయసుతో అసలే పని లేదు. మరి ఈ మూడు, డబ్బు లేదు, వయసు లేదు, చదువు లేదు, ఏమి లేకపోయినా నీకు విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం పట్టుకున్నావా అంతే. ఒకసారి చెప్పారు కదా భ్రమరకేటుక న్యాయం అని, ఒక ఆయన చెప్పారు, అమ్మ దగ్గర ఉన్న సత్తంగా అందరూ భ్రమరకేటుక న్యాయం లాగా వాళ్ళు చక్కగా జీవన్ముక్తులు అవుతున్నారు అని చెప్పారు. అర్థమైందా? ఇక్కడ భ్రమరకేటుక న్యాయం అంటే కూడా మనకి ఆయన నందప్రసాద్ చెప్పారు. అది మరి నిజంగా నాకు ఏమీ రాదు, ఏమీ రాకపోయినా ఎలాగ నాకు అనిపిస్తుంది అంటే నిజంగా మనం అందరూ భ్రమరకేటుక న్యాయం ఏంటి మనకి. ఎందుకంటే అది ఎప్పుడు మరి దానికి ఎత్తమాను ఆ పురుగుని, ఏదో పురుగుని తీసుకొచ్చి అక్కడ పెట్టి అది చూడండి భ్రమరకేటుక న్యాయం అంటే ఆ భ్రమరం అంటే అది ఎప్పుడు గీంకరంతా ఉంటుందంట, ఎప్పుడు గీంకరంతానే ఉంటుంది, అది పడుకోదు రాత్రులు పగలు కూడా. మరి అది దానికి సంతానోత్పత్తి కావాలంటే ఎలా జరుగుతుంది అంటే అది ఏం చేస్తుంది అంటేనంట, ఏదో క్రిమిని, ఏదో పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగుని, చిన్న పురుగుని తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాని చుట్టూ మట్టి కింద గూడు కట్టేస్తున్నాను. గూడు కట్టేసి ఆ గేంకరించాను దాని చుట్టూ కూడా అత్తమానం 24 గంటలు గేంకరించాలని అంటున్నాను. ఆ గేంకరానికి లోపలికి దానికి గేంకారంతో అత్తమానం అదే అంటామంటే దానికి కూడా ఏమవుతుందంటే ఆ భయపడిపోయి ఆ గేంకరమే దీనికి లోపల అభ్యాసం అయిపోయి మరి లోపల అదే గేంకరించిందంట. మరి అది ఏ క్రిమి అని కాదు, ఏ క్రిమి అయినా సరే, ఏ క్రిమి అయినా అవుతుంది, ఈ గేంకారమే అది గేంకరించిందంట. ఏం చేత చుట్టూ అదే తపన, అదే అత్తమానం, యద్భావం, అదే భావనలో ఉండటం వల్ల ఆ గీంకారం దానికి కూడా లోపల ఉన్న ఆ క్రిమి కూడా గీంకరించిందంట. అప్పుడు ఎప్పుడైతే గేంకరించిందో ఆ గేంకారం దీన్ని బయటకు వినిపించిన తర్వాత దాన్ని మళ్ళీ బొర్రు తీసేసి బయటకు వదులుతుందంట. మరి అలాగా దాని ఉత్పత్తి అలా జరుగుతుందంట. మరి చూడండి, మరి అమ్మ కూడా మన అందరినీ కూడా మరి ఆవిడ కూడా అంతే కదా, గేంకరు నువ్వు బ్రహ్మ అని గేంకరాన్ని కదా ఇక్కడ మనందరం కూడా. అలాగే అమ్మ కూడా మన ఇక్కడ కూర్చోబెట్టి మనకి అత్తమాను ఆ పుస్తకాలతోటి, క్యాసెట్లతోటి, మాటలతోటి అన్నింటితో అత్తమాను బ్రహ్మ అంటుండే ఆటోమేటిక్గా బ్రహ్మ అయి కూర్చున్నాం మనం అంతే. మనం తెలియకపోయినా బ్రహ్మ ఆ లక్షణాలు, గుణాలు, ఆచరణ అన్నీ కూడా అది అలవాటు చేసుకుంటున్నాం కదా, అలవాటు చేసుకోవడం వల్ల అదే కూర్చున్నాం. ఇంకా మనకి ఏం సంశయం లేదు ఇక్కడ. ఎందుకు లేదు అంటే ఇంక ఇష్టపడతాం, చేసేటప్పటికి ఆనందం వస్తుంది. అందరితోటి ఇంట్లో పాత్రగా డ్యూటీ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు అందరికీ నువ్వు ఆనందాన్ని పంచి అందులో ముంచుతున్నారు మనం. అప్పుడే నీకు అర్థమవుతుంది, ఓహో నేను ఇది పంచితే నన్ను ముంచుతున్నారు, ఓహో ఎంత బాగుందో అనుకుంటా ఇంకా బాగా చేసుకోవాలని, ఇంకా బాగా పాత్రగా ఇంకా ఆనందంగా చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే సహజంగా జరిగిపోతున్నాయి అంతే. సహజంగా అది ఆటోమేటిక్గా అభ్యాసం అయిపోయింది.
ఇక్కడ రోజు వంట ఎలా చేస్తావో, నువ్వు వంట చేసుకుంటావో, ఎలా 2 పూటలు ఎలా చేస్తావో అలాగా ఈ సత్సంగంలో నువ్వు అభ్యాసం వల్ల నీకు ఆ తప్పనితో అలాగే ఉంటున్నావు. అలాగే ఉండడం వల్ల ఏమవుతుంది, అదే నువ్వు అయిపోతావు. అంటే ఇక్కడ నాకు బాగా నా మీద నాకు నమ్మకం, నా మీద నాకు విశ్వాసం నాకు ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే నేను అమ్మ సత్సంగానికి వచ్చినప్పుడు అనుకున్నాను గ్యారంటీగా నాకు ఇది ఎందుకు రాదు, వస్తుంది. ఎందుకంటే నేను బాహ్యంగా వ్యవహారంలో ఉన్నప్పుడు 16 గంటలు కష్టపడేవాడిని. ఆ 16 బాహ్యంగా డబ్బు అమ్మాయి ఇక్కడ ఎవరైనా సరే బాహ్య సంపాదనకి మనసు, ఇంద్రియాలు, దేహం పనిచేయాలి. బాహ్యంగా డబ్బు సంపాదించాలంటే నేను బాహ్య వ్యవహారంలో 16 గంటలు కష్టపడి ఉన్నప్పుడు కష్టపడినా అంటే నా ధర్మం నేను చేశాను, నా పని నేను చేశాను, చేయవలసింది చేస్తే రావాల్సింది వచ్చిందమ్మా. వచ్చిన తర్వాత సరిపోతుంది అనిపించింది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికత తెలుసుకోవాలి అని నాకు అనిపించి, అది ఎందుకు అనిపించింది అంటే నాకు డబ్బు లేనప్పుడు ఆ డబ్బు ఉంటే అన్నీ ఉంటాయనుకున్నాను, అన్ని కొనేసుకోవచ్చు అనుకున్నాను. ఆనందం కూడా అన్ని ఆనందమే కాదు, సంతోషం కదా, అన్ని డబ్బు అన్నీ వచ్చేస్తాయి అనుకున్నాను. కానీ ఆ డబ్బు వచ్చిన తర్వాత నాకు అనిపించింది అందులో ఉండాలి కానీ అన్ని అందులో లేవు అని. నాకు స్వానుభవం, నా అనుభవం నేను చెప్తున్నాను, ఇది నా అభిప్రాయం. అంచేత అందులో అది ఉండాలి కానీ మనం గృహస్థులకి డబ్బు ఉండాలి కానీ ఆ డబ్బు వాళ్ళు అన్నీ అవ్వని నాకు అర్థమైంది. మరి అప్పుడు అర్థమైందమ్మా ఈ ఆధ్యాత్మిక యొక్క గొప్పదనం నాకు తెలిసింది. నేను దీన్ని తెలుసుకుంటే ఎప్పుడు నిత్యానందం ఇందులోనే ఉంది, బ్రహ్మానందం ఇందులోనే ఉంది. అదంతా క్షణికానందం. బాహ్య సంపదల వల్ల ఆనందం ఉంటుంది కానీ క్షణికం. ద్వంద్వాలు కొద్దిసేపు సుఖం ఉంటుంది, కొద్దిసేపు కష్టం ఉంటుంది. కానీ ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు హాయిగా, ఎప్పుడు ఆనందంగా ఉండేది ఆధ్యాత్మిక విద్య అని నాకు కొంచెం మహాత్ములు అలా ఉంటారు కాబట్టి నాకు తత్వ విద్య నాకు వచ్చి నేను ఇది శాశ్వతమైన ఆనందాన్ని నేను పొందాలి, అది నేను తెలుసుకోవాలి అనే పట్టుదలతోటి నేనేమనుకున్నాను, సరే ఇది ఆపి నేను తెలుసుకోవాలనుకున్నాను. అది ఇక్కడ నాకు అది సరిపోతుంది అని తృప్తి వచ్చిందమ్మా. అక్కడ తృప్తి ఎవరికి వస్తే వాళ్ళందరూ కూడా కొట్టిస్తున్నారు. కోట్లున్నాడు కోటేశ్వరుడు కాదు. అమ్మ దగ్గరికి వచ్చాక అర్థమైంది కోట్లున్నాడు కోటేశ్వరుడు కాదు. తృప్తి ఎవడు ఉంటే ఆడే కోటేశ్వరుడు. మన సత్సంగులు అందరూ కూడా ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ కోటేశ్వరులే. ఎందుకంటే అందరూ తృప్తిగా ఉంటారు, అందరూ హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇక్కడ తృప్తిని మించిన ఆనందం ఇంకోటి లేదు. అర్థమైనా అందరూ తృప్తి పడే శక్తి అమ్మ మనకి, ఇది తృప్తిలోనే ఉంది ఆనందం, అన్ని తృప్తిలోనే ఉన్నాయని మనకు అర్థమైంది. అమ్మ అలా ఉంటారు కాబట్టి అమ్మ అలాగ చెప్పి ఉండేలాగా మనకి నిజమని మనకు అన్నీ అనిపించింది. నిజంగా కూడా ఉన్నదాంతో ఉన్నట్టు, లేదాంతో లేనట్టు, ఉండి లేనట్టు హాయిగా ఉండు. ఉన్నదాంతో అంటే నీకు ఏముందో దాంతో హాయిగా ఉండు, లేదు పోయిన దాని గురించి ఆలోచించకు, వద్దు. ఉన్నదాంతో ఉన్నట్టు, లేదాంతో ఉండి లేనట్టు, ఉందా అనుకోకు, లేదు అనుకోకు, అలా ఉండు అంతే. వర్తమానంలో హాయిగా ఉండాలంటే ఆ స్థితి ఉండాలమ్మా. ఉన్నదాంతో ఉన్నట్టు హాయిగా ఉంటేనే వర్తమానంలో హాయిగా ఉంటాం. అమ్మ ఒకటి ప్రతిదానికి రేపటికి రూపే లేదంటారు, నిన్నటి దాని గురించి అనవసరం ఆలోచించడం అంటారు. రేపటికి లేదు, నిన్నటికి లేదు, ఇవాళ ఆనందంగా ఉండు. ఎలాగా ఉన్నదాంతో హాయిగా ఉండు. నువ్వు ఉన్నదాంతో హాయిగా బ్రహ్మంగా ఆనందంగా ఉంటే ఏ రోజుకి ఆ రోజు నేను ఈ రోజు ఆనందం అలా ప్రతిరోజు ఆనందంగానే ఉంటాం. అంటే రేపటికి రూపు ఎందుకు లేదంటారమ్మా. రేపుడు రూపు ఎలాగ చెప్పలేదు. రేపటికి రేపు ఏం జరుగుతుంది క్షణమే మనకి కాదు. చేత ఇక్కడ వర్తమానంలో హాయిగా ఆనందంగా ఉండు. మనందరూ వర్తమానంలో హాయిగా ఆనందంగా ఉండి విద్యని నేర్చుకున్నాం, ఆ అభ్యాసంలో ఉన్నాం, ఆ నడకలో ఉన్నాం, ఆ భావంలో ఉన్నాం. అందుకే ఇవాళ మనం అందరూ హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా. ఇక్కడ ఒకటి ఆనందం అంటే కూడా కాదు, ఈ ఆధ్యాత్మికలో మనశ్శాంతి, దేహశాంతి, 2 శాంతులు ఇందులోనే ఉన్నాయి. సంశయం మాత్రం లేదు. ఇక్కడ ఈ విద్యను పూర్తిగా నువ్వు అవగాహన చేసుకోవాలంటే సత్సంగంలో కూర్చుని సత్సంగంలోకి వచ్చి జ్ఞానం తెలుసుకో అమ్మా. ఈ జ్ఞానం తెలుసుకుని ధ్యానం చెయ్యి. అది నీకు పూర్తిగా బ్రహ్మ. ఇక్కడ సత్సంగంలో నువ్వు బ్రహ్మని తెలియబడుతుంది. జ్ఞానం అంటే ఈ జ్ఞానంతో నీకు ఆ లక్షణాలన్నీ చెప్తారు. మరి నువ్వు అప్పుడు ఏం చేయాలి? జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయాలి. ధ్యానమే పరాకాష్ట, ధ్యానమే మనం అందరూ కూడా చేయవలసింది. ఈ జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ధ్యానం చేయి. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానం తెలుసుకుని చక్కగా ఇంటికాడ ధ్యానం చేయాలి.
అమ్మ చేసేది కూడా 8వ సంవత్సరం నుంచి ఆవిడ ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అమ్మ చూసారు ఆ స్థితి అంతే. ఆవిడ అలాగే ఆ స్థితిలోనే ఆనందం నిజంగా అనుభూతి పొందినోడికే తెలుస్తుంది. అది మన అందరూ కూడా అనుభూతి పొందాం కాబట్టి ఆ ఆనందంలో నిత్య కళ్యాణం పద్ధతోనం అంటారు. అదే ఎప్పుడూ ఆనందంగా ఉంటావు. ఆధ్యాత్మిక యొక్క గొప్పదనం అదే. ఆధ్యాత్మికలో ఏం చేస్తావు? జ్ఞానం తెలుసుకుంటావు, ధ్యానం చేస్తావు. ధ్యానం అంటే నువ్వు ఏంటో నీకు తెలుస్తుంది, నీ పవర్ ఏంటో తెలుస్తుంది, నీ శక్తి ఏంటో తెలుస్తుంది, నీ గొప్పదనం ఏం తెలుస్తుంది, ఈ జన్మ యొక్క గొప్పదనం అన్ని తెలుసుకుంటావు. తెలుసుకుని అందులో మమేకం అయిపోతావు. నీకు అసాధ్యం అంటూ ఏది లేదని తెలుస్తుందమ్మా. ఇవన్నీ కూడా అమ్మ మనకి ఎన్నో కోణాల్లో, ఒక కోణం కాదమ్మా, ఎన్నో కోణాల్లో మనకు చెప్పారు. మరి అందరూ కూడా అలాగే ఉన్నారు. అలా ఉండటం కాదు, ఉంటారు ఆఖరి వరకు కూడా. ఇంకంతే, ఇక్కడ ఏమి సంశయం మాత్రం లేదు. అంతేత అమ్మ కూడా మనకి ఇంత ఆనందంగా మన కళ్ళెదుకుండా నడిచి ఆచరించి అనిపించి చూపిస్తూ ఉంటారు, నడుపుతారు. ఇవన్నీ అంతగా మనకి బాగా తేలిగ్గా మనకి అవలేదుగా మనం ఈ వ్యవహారం, ఈ సత్సంగంలో ఈ జ్ఞానాన్ని మనం ఆటపాట కింద తెలుసుకుంటూ ఆటపాట కింద ఉన్నామంటే ఏంటనుకుంటున్నారు? ఎందుకుంటున్నారు? ఇది అంత సులువుగా అంత తేలిగ్గా అమ్మ మనకి చూపించారు, ఆవిడ చేస్తూ చూపించారు. అట్లా మన అందరూ కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులం. మామూలు అదృష్టవంతులు కాదు. మనకి ఏం చదివినా, ఏం చదవలేదు, ఏం చదివినా మనం, ఏం తెలుసు, ఏం చదవకపోయినా, ఏం తెలిసినా, ఏం చదివినా, మరి ఇక్కడికి వచ్చామంటే గత జన్మల సంస్కారంలో మనం అన్ని చదివాం, మనం అన్ని చేసుకున్నాం. అన్ని చేసుకున్న మూలానే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇది అర్థమవుతుందంటే గత జన్మల్లో మనం అన్ని పరిపక్వం అయ్యాం అంతే. ఇక్కడ శిల్పంలో తయారయ్యి ఇక్కడికి వచ్చాం. తుది మెరుపులు దిద్దుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అమ్మ మరి మన తుది మెరుపులన్నీ దిద్ది ఇంకా క్లియర్ చేసి బ్రహ్మంగా మళ్ళీ జన్మరాహిత్యమే. జన్మరాహిత్యం ఏంటంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో మనం ఆ పరమాత్మ అంశం కదా మనం. మళ్ళీ ఆ పరమాత్మ అంతటా ఉందంటే మనం లైవ్ అయిపోతాం. ఈ దేహం పంచిపోతాలో ఇది కలిసిపోతుంది. మళ్ళీ జన్మక్రమం ఆకారం కట్టలేదు. అత్యంత ఇదంతా అందరికీ సాధ్యమే. ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతారు. ఇది విశ్వాసం నమ్మకంతో ఆధారపడి ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఎన్ని కోణాల్లో ఎందుకు చెప్పుకున్నాం అంటే అందరూ కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అందరూ ఎంతో శ్రద్ధగా, ఎంతో బాగా, ఎంతో ఇష్టంగా ఇది వింటున్నారు కాబట్టి అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని కూడా అమ్మ పాత్రగా డ్యూటీ చెప్తారు. బ్రహ్మంగా నువ్వు ఎలా ఉండాలో చెప్తారు. అంతరంగంగా, బాహ్యంగా పాత్ర డ్యూటీ, అంతరంగంగా బ్రహ్మం డ్యూటీ. 2 డ్యూటీలు నువ్వు చేసుకునే విధానం ఈ చక్కటి సత్సంగంలో అమ్మ అన్ని కోణాల్లోని, అన్ని విషయాల్లోని అందరికీ అర్థమయ్యేలాగా, కంటి పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా అమ్మ ఈ విషయాలు చెప్తూ ఉంటారు. అంచేత ఇది ఎవరికైనా సరే, ఎవరికైనా ఇది సాధ్యమే. ఇది అసాధ్యం అంటూ ఎవరికీ లేదు. అది ఇక్కడ అమ్మ చెప్పే మాటలో చూడండి. అమ్మ బ్రహ్మార్పణం. అమ్మ ఇక్కడ అమ్మ చెప్పిన పదాలు కొన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అమ్మ చెప్పిన మాటలే. చూడండి, బ్రహ్మార్పణం. అరే దేహభావన వీడరా, సత్సంగులు దేహభావన వీడి బ్రహ్మభావనతో ఉండండి. దేహభావన వీడండి, బ్రహ్మభావనతో ఉండండి. దేహభావన అంటే మనకు తెలిసింది కదా, మొత్తం మన సత్సంగమే ఇది. ఈ మాటే సత్సంగం. ఈ దేహభావన వీడాలి, బ్రహ్మభావనలో ఉండాలి. మరి దేహభావన వీడకపోతే ఏం జరుగుతుంది? ఈ దేహం నేననుకుంటే కర్మ జన్మ అంటే మంచి చెడ్డ. ఈ దేహం నేననుకుంటే నేను, నాది, నా వాళ్ళు అనే భావాలు, అహంకారం, మమకారం, భ్రాంతి, మొత్తం ఇంద్రియాలతో ఆకర్షణ అయిపోయి దృశ్య ప్రపంచంలో ఆకర్షణ అన్నిటికీ లోనైపోయి అన్నీ కూడా మనకే కావాలి అనిపిస్తుందమ్మా. ఇవన్నీ కూడా ఆకర్షించేస్తాం. ఇవన్నీ కూడా అలా జరుగుతాయి. అవన్నీ కూడా క్షణికం, అవన్నీ మార్పు చెందేది, అవన్నీ తాత్కాలికం అని. శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు పొందాలంటే ఈ వస్తు ప్రపంచం, దృశ్య ప్రపంచంలో లేదు, నీ అంతరంగంలోనే ఉంది అని ఈ సత్సంగంలో ఈ దేహభావన వీడేటప్పటికి బ్రహ్మభావనలో ఉంటే, బ్రహ్మభావన నేను తెలుసుకుని ఆ భావన నువ్వు ఆచరిస్తే ఆ బ్రహ్మంగా ఉన్నప్పుడు నీకు అన్ని అర్థమవుతాయి. అందరికీ అర్థమవుతుంది, అందరికీ సాధ్యమే. అది ఇక్కడ చెప్పింది. ఇక్కడ అమ్మ అన్నారు చూడండి, మలిన వాసనతో ప్రయాణం చేస్తే జన్మలు వస్తాయి. మలిన వాసన అంటే మనసు అంటే దేహభావన. దేహభావనతో నువ్వు వ్యవహారం నడిచావా, నీ కర్మలు జన్మలు నీ తక్కువ. నీకు జన్మలు ఎందుకు వస్తాయి? కర్మ చేస్తావు కాబట్టి జన్మ. ఇంకా అందులో సంశయం లేదు. దేహభావన ఉంటే చాలమ్మా మనసు ఇంద్రియాలు పనిచేసేస్తాయి.
ఇంకా అందులో సంశయం లేదు. దేహం నేను అనుకుంటే అది ఆటోమేటిక్గా దానికి యాడ్ అయిపోతుంది. అంచేతే దేహ భావన చక్కగా బ్రహ్మభావంలో పెట్టుకో, బ్రహ్మంగా ఉండు అని చెప్తారమ్మా. అది ఇక్కడ మాట. ఇక్కడ నేను బ్రహ్మంగా శుద్ధ వాసనతో పనిచేయి. ఇక్కడ ఏమంటున్నారు? నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మములుగా, నేను అర్థమైంది కదా, ఈ దేహం నేను కాదు, ఇది పాత్ర అని తెలిసింది కదమ్మా. అని చేత నువ్వేం చేయాలి? నేను బ్రహ్మానిగా, నాకు అర్థమైంది కదా, నేను అలా బ్రహ్మంగా శుద్ధ వాసనతో, అంటే ప్యూరిటీ. శుద్ధ వాసన అంటే మనసు, మలిన మనసు కాదు. మలిన మనసు అంటే దేహభావన. ఇప్పుడు శుద్ధ మనసు అంటే బ్రహ్మభావంతో మనసు యాడ్ అయింది, బ్రహ్మ లక్షణాలతోటి, బ్రహ్మ గుణాలతోటి పాజిటివ్లో ఎప్పుడు ఉండేదే ఆ శుద్ధ మనసు. అంటే శుద్ధ వాసన అంటే ప్యూరిటీ క్వాలిటీ మనసు. మనసు ప్యూరిటీ క్వాలిటీ ఎప్పుడు అవుతుంది? బ్రహ్మంగా ఉన్నప్పుడు అవుతుంది. అలా చక్కగా అలా పనిచేయి అని చెప్తున్నారు. మనందరూ ఏకాత్మ స్వరూపులం. మనందరూ కూడా ఏకాత్మ స్వరూపులం. అంటే అమ్మ అదే చెప్తారు, మనందరూ ఒకటేరా, మనందరూ ఏకాత్మ స్వరూపులం. అందరిలోనే ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం, నీలో ఉన్న, అందరిలోని బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మం ఒక్కటే. ఏకాత్మే, ఒకటే ఆత్మ, ఒకటే బ్రహ్మం. అదే మన అందరిలోనే ఉంది అని చెప్తారు. గురువు లేడు, శిష్యుడు లేడు. అరే నేను గురువు కాదు, నువ్వు శిష్యుడు కాదు, రెండు లేవు. అందరూ బ్రహ్మస్వరూపులమేరా సత్సంగులు. అది ఎలా ఉన్నారమ్మా? ఇక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు. నేను గురువుని, మీరు శిష్యుడు అనుకుంటున్నారు కదా నాయన, ఏం కాదురా, మన అందరూ ఒక్కటే. నాలో ఉన్న బ్రహ్మం, నీలో ఉన్న బ్రహ్మం ఒకటే. అంతే. భావన, నేను గురువు అనే భావన వద్దు, మనందరూ ఫ్రెండ్స్. నువ్వు శిష్యుడు కాదు, నేను గురువుని కాదు, మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారమ్మా. మరి అలా ఫ్రెండ్స్ అనేప్పుడే అక్కడేనమ్మా, ఫ్రెండ్స్ అనేటప్పుడు ఈ సాలమ్మ అన్ని గోడలు అన్ని బదలైపోతాయి. అంత ఏకత్వమైపోతుంది, ప్రేమ తత్వమైపోతుంది. ఫ్రెండ్షిప్ లో ఉన్న ఆనందం ఎందులోని లేదమ్మా. ఫ్రెండ్షిప్ అంటే మనసు విప్పి మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ అంటే. అది అన్ని కోణాల్లోని, అన్ని భావాల్లోని 100% కష్ట సుఖాలు పంచుకునేవాడు, త్రికరణ శుద్ధిగా పంచుకునేవాడు, ప్రతిఫలం కోరకుండా పంచుకునేవాడు, ప్రతిఫలం కోరకుండా ఆనందాన్ని ఇచ్చేవాడు ఫ్రెండే. ఫ్రెండ్కి అన్ని మర్మం లేకుండా చెప్పుకుంటావు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని చెప్తావు, కొన్ని చెప్పు. వాళ్ళు చెప్తే మళ్ళీ ఏదో రకరకాల భావాలు ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ తోటి ఇంక ఏమీ ఉండదు, అన్ని ప్యూరిటీ, అన్ని క్వాలిటీగా అన్ని చెప్పేసుకుంటావు. ఇంకా ఒక్కడి కూడా మర్మం ఉండదు అన్నమాట. అంచేత నువ్వు ఏమంటున్నావు? బ్రహ్మంగా శుద్ధ వాసనతో ఉండు. గురువు లేడు, శిష్యుడు లేడు, అందరూ బ్రహ్మస్వరూపులే. ఇక్కడ అమ్మ అంటారు నేను గురువుని కదా అని అంటారు కదా, అలాగే నువ్వు నేను ఒకే. అమ్మ కూడా ఏం చెప్తారు? నేను కొంచెం ముందు నేను ఇది ఆచరించాను, అనిపించాను, నేను తెలుసుకున్నాను కాబట్టి నేను అది ముందు అనిపించాను. ఇప్పుడు మీరు అదే పనిలో ఉన్నారు కాబట్టి మీరు అదే అవుతారు. నేను ముందు, మీరు వెనకాల, అందరూ అదే. ఒకటేనమ్మా. ఒక పర్వతం ఉంది, పైకి ఎక్కాలి అంటే ఎప్పుడు ప్రయాణం ముందు మొదలు పెట్టుకున్నాడు, ముందు ఎక్కుతాడు, చూస్తా ఉన్నాడు, అలా ఉంటాడు. చూస్తా ఉన్నాడు, అది చూసిన తర్వాత ఈడు ఎక్కడ మొదలు పెడితే ఈడు ఎప్పుడైనా ఎక్కుతాడు. అంచేత ఇవన్నీ కూడా అంతే. వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఈ ఆచరణ మొదలు పెట్టేటప్పటికి అనువర్తించేటప్పటికి ఆనందం వస్తుంది. ఆనందం వస్తే అదే మార్గంలో ప్రయాణం వెళ్ళిపోతాడేమో, అలా ఉండిపోతాడు. ఇవన్నీ కూడా ఇంకా అసలు దీనికి భేదం లేదని చెబుతున్నారు ఇద్దరికీ కూడా. ఇక్కడ అందరూ బ్రహ్మస్వరూపులే. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు. ఆ బ్రహ్మంతోనే జీవించండి. అది ఉన్నదంతా బ్రహ్మమే అని అర్థమైందమ్మా. ఏమంటున్నారమ్మా సత్సంగులు? అందరూ బ్రహ్మస్వరూపులే, ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు. ఆ బ్రహ్మంతోనే జీవించండి. అది ఇంక రెండోది మనకు వద్దు, అనొద్దు, ఏమి అనుకోవద్దు, ఏమి అనుకుంటే అలా ఉండిపోవటమే. ఇక్కడ అమ్మ ఉన్నది బ్రహ్మ అని తెలిసింది, నీలో ఉన్నది బ్రహ్మ, ఆ బ్రహ్మే. ఇప్పుడు నేను మాట్లాడేది ఆ బ్రహ్మే వల్ల మాట్లాడుతున్నాను అని అర్థమైంది. మీలో ఉన్న బ్రహ్మ వల్ల మీరు వింటున్నారని అర్థమైంది. ఇవన్నీ తెలిసింది కదా. అంచేత ఇవన్నీ తెలిసిన తర్వాత అలా స్థిరపడిపోండి. అలా నిశ్చలత్వం, నిర్మలత్వం, స్థిరత్వం ఉంటుంది. అలా హాయిగా ఉండండి. అదే మనకు కావాలి. ఇక్కడ నిశ్చలత్వం వస్తే కానీ, నిశ్చలత్వం వస్తే కానీ నీకు నిర్మలత్వం రాదు, నిర్మలత్వం వస్తే కానీ అక్కడ స్థిరత్వం రాదు, స్థిరత్వం వస్తే కానీ నీకు ప్యూరిటీగా అలా ఉండిపోలేదు. అన్నీ కూడా మనకి ఒక్కొక్కటి మనం ఆచరిస్తే అన్నీ వస్తాయమ్మా. అన్నీ మనకు సాధ్యమే. మనకి జన్మరాహిత్యమే మనకి సాధ్యమైన బియ్యన్ని వంటి అన్నీ సాధ్యమే. అంచేత మనందరూ కూడా ఇక్కడ చక్కగా మనం అలా ఉండాలని చూస్తున్నారమ్మా. ఇవన్నీ కూడా ఎందుకంటే
మనం ఎంతో ఎంతో సుకృతం వచ్చిన మనకు గత జన్మ సంస్కారం వల్ల ఈ గురువు దొరికారు, ఈ సత్సంగం దొరికింది. ఈ రెండు కూడా మనం చేసుకున్న సంస్కారం వల్ల మన అందరూ ఇక్కడికి రాలేదు. మరి ఇవన్నీ కూడా మనం అందరూ చేసుకుని వచ్చాం కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకోవాలి. అమ్మ అంటున్నారు, ఈ దేహం దేవాలయం రా, దేహాన్ని శుభ్రంగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి, లోనున్న స్వయం ప్రకాశ బ్రహ్మమే తానుగా ఉండండి. ఏమంటున్నారు ఇక్కడ, ఈ దేహం దేవాలయంలో ఉంచుకోవాలరా, ఈ దేహమే దేవాలయం. దేహాన్ని శుభ్రంగా ఉంచుకోండి, ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోండి, శుభ్రంగా. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ దేహానికి ముందు కావాల్సింది ఆరోగ్యమే. ఇంకా ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి లేదు అమ్మాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, అన్ని భాగ్యాల కల్లా ఆరోగ్యమే మహాభాగ్యం. లోనున్న స్వయం ప్రకాశ బ్రహ్మమే తానుగా ఉండండి. నీ లోపల ఉన్నాడు కదా సత్యములు, నీకు లోపల ఎవరున్నారు? బ్రహ్మం. ఆ బ్రహ్మంగా ఆ స్వయం ప్రకాశం ఆయన అన్ని నీకు ఆయనే కదా చేసేది, ఇచ్చేది, అన్ని ఆయనే కదా. ఆ స్వయం ప్రకాశ బ్రహ్మమే నీలో ఉన్నాడు కాబట్టి దాంతో తానుగా ఉండండి అంటే ఆ బ్రహ్మాధారంతో బ్రహ్మంగా ఉండండి అని చెప్తారమ్మా. మరి ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయమ్మా. ఇవన్నీ కూడా నీకు ఎప్పుడైతే సత్సంగానికి వచ్చి కూర్చున్నావో, ఇదంతా వింటున్నావో అంతే అన్నీ కూడా అర్థమవుతాయి. అర్థమయ్యి నువ్వు అది వ్యర్థం చేసుకోకుండా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటావు. అది ఇక్కడ చెప్పేది. ఇక్కడ మనసు విచారణ జ్ఞానాలతో శుద్ధంగా బ్రహ్మంగా ఉండండి రా సత్సంగులు. మనసు విచారణ ఇంకోటి ఇక్కడ అంటున్నారు, దేహానికి వ్యాయామాలు చేసి, ఈ దేహానికి దేవాలయంలో ఉంచుకోవాలంటే చిన్న చిన్న వ్యాయామాలు చేసి మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండండి రా సత్సంగులు. సత్సంగులందరూ కూడా ఈ దేహానికి చిన్న చిన్న వ్యాయామాలు చేసి మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. మరి అది ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం ఒకటే కాదు, ఈ శరీరానికి మనకు వయసుకు తగ్గట్టు చిన్న చిన్న వ్యాయామాలు మనం చేయగలిగినంత ఇబ్బంది లేని వ్యాయామాలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉండండి అని చెప్తున్నారమ్మా. అలా ఉండటానికి ఇవన్నీ అమ్మా ఆనందంగా హాయిగా ఉండటానికి ఇవన్నీ చేస్తే కానీ రాదు. అంచేత ఇదంతా చెయ్యాలి అని ఎందుకు చెప్తారంటే అమ్మ అలా చేస్తారు కాబట్టి, ఆవిడ అలా ఉంటారు కాబట్టి మీరు కూడా అలా చేయాలి అని చెప్తున్నారు. అది ఇక్కడ మనసు విచారణ ధ్యానాలతో శుద్ధంగా బ్రహ్మంగా ఉండండి. మనసు తత్వవిచారణ అంటే ఇగో ఇది ఇప్పుడు ఈ సత్సంగమే తత్వవిచారణ. ఎప్పుడైతే ఈ తత్వవిచారణ మనం ఈ సత్సంగంలో కూర్చుని అన్ని విన్నామో అప్పుడు ఏం చెప్తాం? ధ్యానంతో శుద్ధంగా బ్రహ్మంగా ఉండండి. ఇంటికెళ్ళి ధ్యానం, ఇక్కడ ధ్యాస, ఇక్కడ జ్ఞానం తెలుసుకుంటారు, ఇంటికాడ ధ్యానం చేస్తారు. అది ఇక్కడ కళ్ళు తెరిచి అమ్మ చెప్పిన నడకలు భావాలు గుణాలన్నీ వింటారు, ఇంటికి లేక కళ్ళు మూసుకుని నెలవేసుకుంటూ ఆ భావంలో అలా ఉండిపోతారు. అది ఇక్కడ ధ్యానం. ఇంటికాడ ధ్యానం, ఇక్కడ జ్ఞానం. ఇది చూడండి ఎలా ఉండాలని చెప్తారమ్మ. మనం అనుకున్నది జరగదురా సత్సంగులు, మనం అనుకున్నది ఏది జరగదు, విధిలో ఉన్నదే జరుగుతుంది. విధిలో ఏదుంటే అదే జరుగుతుంది. మనం అనుకున్నది జరగదని మనకు నిజంగా తెలుసు కదా. విధిలో ఏదుంటే నువ్వేం చేసుకొచ్చావో అదే నీకు అందుతుందని చెప్తున్నారు. మన అందరూ కూడా ఇవన్నీ కూడా ఇక్కడికి ఎలా వస్తున్నాం అంటే మనం సంస్కారం ఉన్నా, మనం గత జన్మలో సంస్కారం చేసుకున్న వల్లనే మనం ఇక్కడికి రాగలుగుతున్నాం. ఇక్కడికి వచ్చి వినగలుగుతున్నాం, విన్నదాన్ని మనం చేసుకుని ఇంటికి వెళ్ళాక ఆచరించగలుగుతున్నాం. ఆచరించడం వల్ల అనుభవం పొందుతున్నాం, అనుభవాలు ఆనందం వస్తుంది. అసలు అదృష్టం కొట్టలేదమ్మా. ఇక్కడ మనసు విచారణ ధ్యానాలతో శుద్ధంగా బ్రహ్మంగా ఉండండి. మనం అనుకున్నది జరగదు, విధిలో ఉన్నదే జరుగుతుంది. విధిలో ఏదంటే విధి అంటే ఏంటమ్మా? నువ్వు చేసుకొచ్చిందే విధి. నువ్వు ఏమేమి సంకల్పాలతోటి నువ్వు ఏమేమి మిగిలిపోయినాయో అవన్నీ కూడా నీ కోరికలు పుట్టే. అర్థమైందమ్మా? నీ కోరికల వల్ల ఇవన్నీ వచ్చినాయి, నీ కోరికల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కోరికలు మిగిలిపోయినవన్నీ కూడా విధిగా తయారయ్యి అవి చేయవలసింది నువ్వు కోరి అన్నీ కూడా విధిగా తయారయ్యి అవి ఇదే నీకు దేహభావంతో నువ్వు కోరిని అన్నమాట. ఇవన్నీ కూడా అదే విధి. ఆ విధి ఇప్పుడు నీకు ఆ విధి ప్రకారమే నీకు జన్మ వచ్చింది. అవన్నీ నువ్వు ఆచరించి అనుభవించి నువ్వు
ఎవరైనా బాధ పెడితే నువ్వు వాళ్ళ చేత బాధపడాలి, ఎవరన్నా నువ్వు ఆనందం పెడితే వాళ్ళ నీకు ఆనందం వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎక్కడ క్లియర్ అయిపోయిన తర్వాత నీకు ఇంక ఏమి ఉండదు. అంచేత ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మన జన్మ యొక్క రహస్యం తెలుస్తుంది. ఈ జన్మకు వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఇష్టంగా చేసుకోవాలా, ఇష్టంగా చేసుకోవాలి కదా, నేను చెయ్యాలి అనిపించేస్తుందమ్మా. ఇక్కడ అన్నీ కూడా మనకి సరెండర్ భావంతో ఇష్టం చేసేసుకుంటాం. ఏది కష్టం అనిపించకుండా ఇష్టంగా, కష్టం కూడా ఇష్టం చేసుకుంటాం. ఎందుకంటే ఎవరైనా లేకపోయినా అయ్యో వాళ్ళకి తెలియట్లేదు అనిపిస్తుందిరా. అవును, అలా బాధపడే వాళ్ళు ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ ఎందుకు అనుకుంటున్నారు? అవునమ్మా, నన్ను వద్దన్నా రామకృష్ణ అమ్మ మీరు చేసిన చాలన్నా ఎందుకు చేస్తున్నానో తెలుసు. ఎక్కడెక్కడ విత్తనాలు జిల్లాలు సబ్స్క్రైబ్ ద్వారా నేను వెళ్ళి ఎవరింటికి వెళ్ళను చెప్పండి. ఎక్కడెక్కడ మొత్తం అంతా అందరి ద్వారా, మన వాళ్ళు అందరి ద్వారా అంతటా వెళ్ళిపోతాం. వారి ద్వారా ఇంకా వారు స్నేహితులు అవుతారు కదా. ఇది రోజుని మన యూట్యూబ్ అనేది అనేక సంవత్సరాల నుంచి వస్తున్నారు బ్రహ్మమ్మలో. మీకు తెలీదు, నేను వెళ్ళిన చోట నన్ను అంటే నాకు తెలుసు, నేను మీకు ఎప్పుడు అనలేదు. దాన్ని ఏముంది, దాన్ని దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పరమాత్మ ఇచ్చిన భాగ్యాన్ని ఎందుకు వదులుకోవాలి? ధనం అయితే దాచుకోవట్లేదా? బీరువాల్లోని వస్తువులు దాచుకోవట్లేదా? పొలాలు అన్ని కాగితాలు దాచుకోవట్లేదు. అలాగే ఈ సబ్స్క్రైబ్ ద్వారా అందరూ ఎవరెవరు ఆడుకుంటారు కదా, చుట్టాలు, స్నేహితులు, ఫ్రెండ్స్, మరి బోల్డ్ మంది ఉంటారు కదంటే. అలాగా ఎలాగైనా సరే అది నా ప్లాన్, బ్రహ్మం ప్లాన్ అది. మరి ఉండగా ఈ పని అవ్వకపోతే నిత్య నూతన గ్రంథాలు వెలువడియా లేదా పుస్తకాలు ఎవరో అనుభవం చెప్పరో, అనుభవంతో బ్రహ్మం రాసుకుంది ప్రతి పుస్తకం కూడాని. అందుగురించి ఎవరింటాళ్ళు ఆన్లైన్లో చూసినట్టు ఎవరికాళ్ళు పుస్తకం www.brahmanamma.in మొత్తం వెబ్సైట్ ఇలా తీసుకుంటే ఎలా ఉండాలో అందరికి తేటతెల్లంగా బ్రహ్మం రాసి ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ రాసిన విషయాన్ని చక్కగా పెద్ద పెద్ద సెలవు కదా అందరికీ, శుభ్రంగా ఎవరింట్లో వాళ్ళు ఉండి ధన్యత పొందుతారు అనే కదా ఇప్పుడు అంతా చెప్తుంది. ప్రతి దాన్ని కూడా మనం తెలుసుకున్నాక తెలియజేయటం మన ధర్మం. ఎవరిని చూసినా పాప మామూలుగా ఉన్నాం చూస్తే ఎంత బాధ ఉంటుంది. ఎందుకని పెంతుంది? ఇంతటి సుఖాన్ని వదులుకుంటున్నారా? అది కూడా ఇక్కడ అమ్మా, నేను కొన్ని అక్కడ తిరిగాను కదమ్మా. తిరిగినప్పుడు ఇంత బట్టబయలుగా, ఇంత తేలిగ్గా చెప్పలేదు. నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడికి వచ్చాక అంత అర్థమయ్యి, అయ్యో ఇంత తేలిగ్గా ఉన్నదాన్ని మీరు గదిలో పెట్టి బంధిస్తున్నారా అని వాడిని. అయ్యి బాబు, నేను తిరిగి వచ్చాను కాబట్టి నాకు తేలిగ్గా అర్థమవుతుందా, ఇది అందరికి ఎంత అవసరం, ఇది ఇంటే చాలా ఆనందం మయమైపోతారు కదా. ఇది ఇంత తేలిక, ఇంత ఎలా బట్ట బయలు చేయకుండా ఎలా దాచ బ్రహ్మంగా నడపటం. ఇక్కడ జీవన విధానం అంతా బ్రహ్మంగా నడపటం. మామూలు దేహభావంలో మాటలే ఎటు చూసిన కరెక్ట్, అది కొంతవరకునే మార్పు. మరి బ్రహ్మంగా నడిపే విధానం బ్రహ్మే చేసుకుంటాం. బ్రహ్మం చేసుకుంటాను కదమ్మా. బ్రహ్మం నడిచి చూపించాలి. బ్రహ్మంగా వచ్చి ఈ దేహంగా అన్ని లక్షణాలు, అన్ని గుణాలు ఎలాగని. ఇప్పుడు మహాత్ములు అందరూ నడకలు నేర్పడానికి వచ్చారు. ఎందరో మహాత్ములు వాళ్ళందరూ కూడా జీవన విధానంలో నడకలు నేర్పడానికి వచ్చారు. మరి రాముడు కొంత నడక నేర్పాడా? ఆయన రాముడు ఆదర్శ పురుషుడిగా ఆయన గుణాలతో ఎలా చెప్పాడు. అలాగే కొంత కృష్ణుడు, అలాగే బాబా, అలాగే రమణ మహర్షి, అంతా మహాత్ములు అందరూ కూడా వాళ్ళు జీవన విధానంలో మనకి నేర్పడానికి వచ్చారు. వాళ్ళు నడిచి చూపించారు, వాళ్ళు చెప్పక్కర్లేదు, వాళ్ళు నడిచి చూపించారు. ఇప్పుడు షిరిడి బాబా అని చూడు, ఆయన ఎవరు గమనించారు, అసలు ఎవరు గుర్తించారు?
ఎవరు గుర్తించారు? అందరూ వ్యతిరేకమే కదా, ఏదో కొంతమంది ఉన్నారు అంతేనా కూడా ఆయన నమ్మినాడు. ఆయనకి సాయిబాని కూడా ఒకడు, హిందూ కథని కూడా ఒకడు, ఇలాగ పేదాలు పెట్టుకున్నారు కదా. మరి ఏమైంది? అన్నీ అయిపోయాక అవతారం సాధించిన తర్వాత హిందూ లేదు సాయిబులు మొత్తం అందరూ ఆడే దేవుడు. నిజంగా మరి ఆయన నడిచాడు. నడిచినప్పుడు గమనించలేం, ఉన్నంతసేపు మనం గమనించలేం. అది ఇక్కడ చెప్పేది. మరి సత్యసాయిబాబా అంతే, ఆయన కూడా ఎంతో చెప్పారు. ఇంకా ఉంటాను అన్నారు ఆయన. ఇంకా ఉంటాను అన్న తర్వాత ఇంకా ఉండలేదేంటి, అప్పుడు దాకా ఉంటారు అనుకున్నాను అంటున్నాను. ఆ ఉన్నంతసేపు అది చెప్పింది ఏంటో మానేసి ఆ చెప్పింది ఇంకా ఎన్నాళ్ళు వింటావు? ఇప్పుడు అమ్మ చెప్పింది ఎన్నాళ్ళైనా నువ్వు ఎన్నాళ్ళు చెప్పాలి? అమ్మ ఉన్నంతకాలం ఇంటానే ఉంటావా? నువ్వు అమ్మలా కావా? ఆ నడక నడవా అని అడిగాడు ఆయన. సాయిరామ్ అడిగారు. సాయిరామ్ వచ్చారు కదా, పుట్టుకొచ్చింది ఇక్కడికి మన అమ్మ దగ్గర వచ్చినప్పుడు చెప్పారు. ఇంకా ఉండాలంటున్నావు కదా, ఇంకా ఉండి చెప్తే బాగున్నావు. ఇంకా ఎన్నాళ్ళు కదా, ఇంకొక అన్నాళ్ళు చెప్పిన నువ్వు అలాగే ఉంటావు. ఇని పద్ధతి కాదు, ఇని మననం చేసి ఆచరణలో పెట్టు, అప్పుడు నువ్వు అది అవుతావు. అది కావాలి నీకు. వెంటనే నేర్చుకుంటే ఇంక అన్నాళ్ళని వింటానే ఉంటావు. అవన్నీ ఎందుకు? ఇప్పుడు 1వ తరగతి చదువుతున్నాం, 1వ తరగతి సంవత్సరం చదివాక ఏం చేస్తాం? 2కి వెళ్ళిపోవా? లేకపోతే మళ్ళీ ఇంకో అదే చదువుతావా పాస్ అయిపోయినా? అది ఇక్కడ నువ్వు అది అంతా కూడా ఆయన చెప్పిన మెసేజ్ అంతా చదువుకుని నడిచి ఆచరించి అనిపించిన తర్వాత ఇంక నువ్వు ఇంకేమీ లేదు. ఆచరించి అనిపించడమే ఎంతసేపు. ఇప్పుడు అమ్మ చెప్పింది మనం ఏంటి? ఇక్కడ సత్సంగం ఉన్నారు కాబట్టి మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం ప్రతిరోజు వచ్చి ఇక్కడ సత్సంగంలో కూర్చుని వింటున్నాం. దాన్ని ఏం చేయాలి? ఇంటికెళ్ళి మననం చేసి నిరుధ్యాసలో పెట్టి ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానం చేసినప్పుడే నువ్వు అది అవుతావు. ఇప్పుడు ఎన్నాడన్నా ఇదే ఇలాగే ఉంటుంది. బాగుంది అంటావు కానీ నీకు ఆ బాగులో ఉన్న ఆనందాన్ని నువ్వు అనిపించలేవు. బాగుంది అంటున్నా అక్క ఒక్కటే. ఆచరించి అనిపించినప్పుడే అర్థమవుతుంది. అనుభవం రావాలి, ఆచరణ కావాలి. ఆచరణ అనుభవమే నీకు తీసుకొచ్చేది ఆనందం. ఆనందం ఇప్పుడు నేను అర్థమాని పుస్తకాలు చదవటం వల్లే కదా నేను ఇలా చదవటం ఇష్టం చేసుకున్న వల్లనే కదా నాకు కష్టం అనిపించట్లేదు. నాకు అసలు కష్టం అనిపించదు. నాకు అమ్మ దగ్గరికి అమ్మ కోసం నా కోసం నేను వస్తున్నాను. నాకు ఇక్కడ పొందిన ఆనందం కోట్లు పెట్టినా నాకు రాదు. ఎంత ఆనందం ఇక్కడ నాకు. ఆవిడ 1000 తల్లులు ప్రేమ, బాహ్యంగా కూడా 1000 తల్లులు ప్రేమ ఇస్తారు. ఆవిడకి భేదం లేదు, అసలు ఆ భేదం లేదు. అంత ప్రేమతత్వం ఆవిడది, ఆప్యాయత, ఆదరణ అంటారు. మరి మనకి అలాంటివి దొరికినప్పుడు మనం ఎలాంటి మన గుణాలు భావాలన్నీ ఎలా మార్చుకుని ఎలా నడిచి ఎలా అయిపోవాలి మనం అందరూ కూడా. చేస్తాం. అందరూ అలాగే ఉన్నాం అమ్మా. ఏదైనా చిన్న నలకలు ఉంటే ఇక్కడ వదిలించేసుకుని చక్కగా తుది మెరుపులు తెచ్చుకోవడానికి ఇక్కడ వస్తున్నాం కాబట్టి ఆ తుది మెరుపులు ఇంకా పెంచుకోకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని అలా చంద్రంగా తయారైపోవాలి బ్రహ్మంగా. అంటే ఇక్కడ అమ్మ చెప్పే మాటలు అంతే అంటున్నారు. అంచేత ఇక్కడ చూడండి, అమ్మ అన్నారు, రే సత్సంగులు మనసు విచారణ ధ్యానాలతో శుద్ధంగా బ్రహ్మంగా ఉండండి. మనం అనుకున్నది జరగదురా, మనం అనుకున్నది జరగదు. విధిలో ఉన్నదే జరుగుతాయి. విధిలో ఏది ఉంటే అదే జరుగుతాయి అని చెప్తున్నారు అమ్మ. నేను బ్రహ్మాన్ని బ్రహ్మం ఒడిలో హాయిగా ఉన్నాను. అది అమ్మ చెప్పేది ఏంటి? నేను బ్రహ్మం ఒడిలో హాయిగా ఉన్నాను అని చెప్తున్నాను. అంటే బ్రహ్మ ఒడిలో అంటే ఏంటనుకుంటున్నారమ్మా? ఇక్కడ బ్రహ్మం నాలో ఉంది, నీలో ఉంది, అంతటా ఉంది. అందులోనే మన చుట్టూ బ్రహ్మమే. మన లోపల బయట మన చుట్టూ వెనక ముందు అంతా బ్రహ్మ. ఆ బ్రహ్మంలో మనం ఉంటున్నాం అని చెప్పడానికి పరమాత్మ ఒడిలో మనం, ఆయన ఒడిలో అంటే ఇదంతా ఆయన శరీరం అంటే ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మ ఒడిలో మనం ఉన్నాం. అది అలా హాయిగా ఉన్నాం. మరి హాయిగా ఉన్నాం కదా. అది జరిగేది జరుగుతుంది, జరగరాని జరగదు. ఏది జరగాలో అది జరిగే జరుగుతుంది, ఏది జరగకూడదు జరిగే జరుగుతుంది. మనం ఏం సంశయం ఉండక్కర్లేదు. ఇక్కడ ఎందుకు మనం ఆఖరి శ్వాస ఎప్పుడు వరకు ఉండాలో అప్పుడు దాకా ఉంది. అప్పుడు ఇంకా దీన్ని ఎవరు ఆపలేదు. ఆపగలరా? ఒక్క శ్వాస కూడా నువ్వు ఎక్స్ట్రా తీసుకునే అవకాశం నీకు ఇవ్వదు లేదు. అది జరిగేది జరుగుతుంది, జరగరాని జరగదు, జరగనే జరగదు. అసలు నీకు సంశయం వద్దు. మరి ఈ దేహం సత్సంగులు, దేహం నేను కాదు, నేను పరమాత్మని తెలుసుకున్నాం కాబట్టి ఎంజాయ్గా, హ్యాపీగా, ఆనందంగా, హాయిగా ఉంటుంది. అలా ఉంటున్నాను నేను అని చెప్తారమ్మా. నేను అలా ఉంటున్నాను. దేహం నేను కాదని నాకు తెలిసింది. నేను పరమాత్మని తెలుసుకున్నాం కాబట్టి మనందరూ కూడా ఎంజాయ్గా ఉన్నాం,
అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉంటున్నాం. అది ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు లేదు లేదు. అంతే, ఇక్కడ ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు లేదు అని చెప్తారమ్మా. లేదు అంటే ఇంకా అందరిలోనే అంతటా అదే ఉంది కాబట్టి బ్రహ్మమే. కాబట్టి మనకి బ్రహ్మం అంటే ఏంటో కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి, ఆచరణలో పెడుతున్నాం కాబట్టి మనకి ఆ శక్తి యుక్తి మనకు అర్థమవుతుంది కాబట్టి మనం అలాగా దాన్ని అనుభవిస్తున్నాం. అనుభవించేది అది, అది కనిపించేది కాదు, వినిపించేది కాదు, ఆకారం లేదు, నిరాకార తత్వం. రూపనామ గుణాలకి అతీతం, రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, అన్నిటికీ అతీతం బ్రహ్మం. బ్రహ్మం అన్నిటికీ అతీతం, అన్నిటికీ ఆధారం బ్రహ్మం, అన్నిటికీ ఆధారం బ్రహ్మం. నామరూప గుణాలకు అతీతం బ్రహ్మం. చూసారా, ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క గొప్పతనం. అది అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఉన్నది నేనే, ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు. ఇక్కడ అమ్మ అన్నారు నేను అందరినీ బ్రహ్మంగా చూస్తాను తప్ప, అమ్మ అన్నారు సత్సంగులు మీ అందరినీ కూడా నేను బ్రహ్మంగా చూస్తాను తప్ప వారితో మమేకం అవ్వను, ఎవరితోటి నేను మమేకం అవ్వనురా సత్సంగులు. అది మరి నిజమే కదా, మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారమ్మా. ఇక్కడ చూడండి, ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు, అందరినీ బ్రహ్మంగా చూస్తాను తప్ప, నేను బ్రహ్మంగా చూస్తాను తప్ప వారితో మమేకం అవ్వను. మనం ఎరుకలో మనం ఉన్నప్పుడే అందరినీ బ్రహ్మంగా చూడగలం. మన ఎరుకంటే ఏంటి, నేను బ్రహ్మాన్ని అని ఎరుక. ఎరుకంటే నువ్వు తెలుసుకున్నావు కదా, ఏం తెలుసుకున్నావు, నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకున్నావు, ఈ దేహం ఒక పాత్ర అని తెలుసుకున్నావు, ఈ పాత్ర పవిత్రంగా ఉండాలని తెలుసుకున్నావు, ఈ దేహం దేవాలయంలో ఉంచుకోవాలని తెలుసుకున్నావు, ఈ దేవాలయంలో ఉంచుకుంటే లోపల జీవుడే దేవుడిగా మారతాడు అని తెలుసుకున్నావు. నీకు దేవుడిగా ఉన్న జీవుడే మళ్ళీ దేవుడిగా మారతాడు. దేవుడు నువ్వు ఆ భగవత్ స్వరూపమే, కానీ ఈ బాహ్యంలో ఈ మనసు ఇంద్రియాలతోటి మమేకం అయిపోయి నువ్వు బ్రహ్మంగా ఉన్నవాడివి దేహభావంలోకి వచ్చేస్తావు. బ్రహ్మభావంలో ఉన్నవాడు దేహభావంలోకి వచ్చేసావు. అది మళ్ళీ నువ్వేం తగ్గించుకున్నావో, నువ్వు మొట్టమొదట ఎలా ఉన్నావో అలా వచ్చేది. మళ్ళీ మొట్టమొదట నువ్వు బ్రహ్మంగా ఉన్నావు, తర్వాత మనసు ఇంద్రియాలతో ఇవన్నీ తగ్గించుకుని జీవుడిగా మారావు. మరి ఏం తగ్గించుకున్నావు అవన్నీ వదిలించుకుంటే మళ్ళీ దేవుడిగా మారుతావు. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు. అంతే, ఇక్కడ ఈ సత్యం యొక్క అంతిమ తీర్పు అదే. ఆ తీర్పే ఇక్కడ జరుగుతుంది. అది నువ్వు ఇక్కడ అమ్మ అది చెప్తూ ఆచరిస్తూ నడుస్తూ మనకు చూపించారు కాబట్టి మనకు అతి తేలిగ్గా మనకు అన్ని అర్థమవుతాయి. ఇవన్నీ కూడా అందరికీ సాధ్యం అని చెప్పి ఇదేనమ్మా. అందరినీ బ్రహ్మంగా చూస్తాను తప్ప వారిలో మమేకం అవ్వను. నేను సత్యంగా నేను ఎవరిలోనే మమేకం అవ్వను. మన ఎరుకలో మనం ఉన్నప్పుడే, మన ఎరుకంటే నేను బ్రహ్మాన్ని ఎరుక తెలుసుకున్నాం కాబట్టి అలా ఉన్నప్పుడే అందరినీ బ్రహ్మంగా చూడగలవు. నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడే అందరినీ బ్రహ్మంగా చూడగలదు. అంతేకాని నువ్వు దేహభావంతో ఉంటే ఎవరి మనిషి బ్రహ్మంగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? భావన. దేహభావన ఉంటే బ్రహ్మభావన ఎలా కనబడుతుంది? కనబడుతుంది. నువ్వు బ్రహ్మంగా ఉంటే బ్రహ్మంగా కనబడుతుంది. అది అంచేత ఇవన్నీ కూడా మనం బ్రహ్మంగా ఉండటం వల్ల దేహం విధులు ఇక్కడ చూడండి, అందరినీ బ్రహ్మంగా చూస్తాం తప్ప వారిలో మమేకము. మన ఎరుకలో మనం ఉన్నప్పుడే అందరినీ బ్రహ్మంగా చూడగలం. మన ఎరుకలో ఎరుకంటే నేను బ్రహ్మాన్ని మనకు తెలిసింది కాబట్టి ఆ ఎరుకలో నేను బ్రహ్మాన్ని అనుకున్నప్పుడు బ్రహ్మంగానే చూస్తావు, బ్రహ్మంగానే వింటావు, బ్రహ్మంగానే అంటావు. అంచేత అవన్నీ కూడా అలా ఉంటాయి చూస్తారమ్మా. ఇక్కడ ఏది చూసినా ఇక్కడ బ్రహ్మంగా ఉండటం వల్ల దేహ విధులు చేసుకుంటూ, ఇక్కడ బ్రహ్మంగా ఉండటం వల్ల దేహ విధులు చేసుకుంటూ బ్రహ్మంగా ఉంటున్నాం. బ్రహ్మంగా ఉండటం వల్లే మనం అలా ఉన్నాం కాబట్టి బ్రహ్మం తెలిసింది అలా ఉన్నాం కదా. అందుకే ఏమన్నాం, దేహ విధులు చేసుకుంటూ ఈ దేహం పాత్ర డ్యూటీ చేసుకుంటూ బ్రహ్మంగా ఉంటున్నాం. చూసారా, బ్రహ్మంగా మనం బ్రహ్మంగా ఉండటం వల్లే దేహ విధులు చేసుకుంటూ బ్రహ్మంగా ఉంటున్నాం. ఏది చూసినా ఆనందో బ్రహ్మగా ఉంటున్నాం. ఏది చూసినా ఆనందో బ్రహ్మగా ఉంటున్నాం. చూసారా, ఏది చూసినా ఎందుకుంటున్నాం? మనం బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి ఏది చూసినా బ్రహ్మంగానే కనపడుతుంది. మనం ఆనందంగా ఉంటున్నాం కాబట్టి అందులోనే ఆనందాన్ని చూస్తున్నాం. ఇంక రెండో భావం అనిపించట్లేదు మనకి. ఏది చూసినా ఆనందో బ్రహ్మగా ఉంటున్నాం. నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు అంతా బ్రహ్మంగానే కనపడుతుంది. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు
అంతా నువ్వు నల్లగల్లో పెట్టుకుంటే అంతా నలుపు ఎలా కనబడుతుంది, అందరూ నల్లగానే ఎలా కనబడతారో ఇది అంతే. నువ్వు ఆనందంగా లోపల బ్రహ్మంగా ఉంటే ఆనందో బ్రహ్మ, బ్రహ్మం అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మం. ఆనందంగా ఉన్నావంటే బ్రహ్మంగా ఉన్నట్టు, బ్రహ్మంగా ఉన్నాడు ఆనందంగా ఉంటాడు. దీనికి ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు, దీనికి అంతరార్థం అంతే, దీనికి ఒక అర్థం అంతేనమ్మా. ఇక్కడ ఇవన్నీ కూడా అలాగే ఉంటుంది. ఏది చూసినా ఆనందో బ్రహ్మగా ఉంటున్నాం. దేహ విధులు సక్రమంగా చేస్తేనే, చూడండి అమ్మ అంటున్నారు, రే సత్రములు దేహ విధులు దేహ ధర్మాలు చక్కగా చేస్తేనే ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది. నువ్వు ఈ బాహ్య సంపదలు కావాలంటే, బాహ్య సంపదల కోసం నువ్వు చేసే పనులు సక్రంగా చేసుకుంటూ ఆధ్యాత్మిక వైపు రావాలంటే దేహ ధర్మాలన్నీ సక్రంగా చేయాలి. అప్పుడు ఆధ్యాత్మిక వైపు వస్తావు, ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది, ఎదుగుతావు. మనసు బ్రహ్మంగా నీ అదుపులో ఉంటుంది. మనసు ఎప్పుడు ఉంటుంది, మనసు ఎప్పుడు కూడా మనసు నీ అదుపులో ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఆధ్యాత్మిక వైపు వచ్చి ఆధ్యాత్మిక తెలుసుకుంటుంటే నీకు మనసు ఇంద్రియాలు నీ వశం అవుతాయి. దేహభావన మనసు ఇంద్రియాలు నీ వశం అవ్వాలంటే ఆధ్యాత్మిక తెలుసుకుంటే ఆచరిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. అది నీకు బానిసగా ఉంటాయి. అది ఇక్కడ ఏంటి, మనసు ఇంద్రియాలు, జ్ఞానికి మనసు ఇంద్రియాలు చెప్పుల్లో వాడతాడు అంటారు. అది ఎందుకు వాడతారు? చెప్పులా ఎందుకు వాడతారంట? చెప్పులాగా వాడతారంటే అది చెప్పినట్టు వింటాయి. అది నువ్వేమో మనసు ఇంద్రియాలు దేహభావంలో ఉన్నవాడికి నెత్తి మీద కిరీటంలో పెట్టుకుని దాన్ని అది చూపించినట్టు వెళ్తాడు. చూసారా, కిరీటం పెట్టుకుని దాన్ని మన నెత్తి మీద ఉంటుంది. అదే జ్ఞానికి అదే మనసు ఇంద్రియాలు చెప్పుల్లాగా కాళ్ళకు వాడతాడు. అది మరి ఇంట్లో వెళ్ళినప్పుడు బయట ఎలా వదిలేస్తామో అలాగా నీకు ఏది ఎప్పుడు వదిలేస్తావు, నువ్వు బ్రహ్మంగా ఉంటావు. పాత్ర డ్యూటీ చేసినప్పుడు ఆ పాత్రగా ఉన్నప్పుడు దేహంగా ఉంటావు, దేహ ధర్మంగా చేస్తావు, లేకపోతే బ్రహ్మంగా ఉంటావు. అంతే. దీనికి ఎక్కువ మనం వర్ణన అక్కర్లేదమ్మా. అంచేత ఇక్కడ ఏమంటున్నారు, దేహం నేను కాదు, నేను పరమాత్మని తెలుసుకున్నాను కాబట్టి అంటే హాయిగా ఉంటున్నాం. ఉన్నది బ్రహ్మం తప్పించి రెండవది లేదని తెలుసుకున్నాం. అందరినీ బ్రహ్మంగా చూస్తాను తప్ప అమ్మ అప్పుడు అందరినీ బ్రహ్మంగా చూస్తాను తప్ప వారిలో నీ మమేకం అమ్మని చెబుతున్నారు. అక్కడ ఏమంటున్నారు, ఏది చూసినా ఆనందో బ్రహ్మగా ఉంటున్నాం. దేహ విధులు చక్రంగా చేస్తే ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది. దేహ విధులు దేహ ధర్మం పాత్ర శుద్ధి ఉంటేనే పదార్థ శుద్ధి అని చెబుతారు కదా. అదే ఆ పదార్థ శుద్ధి ఉన్నప్పుడే యథార్థం తెలుస్తుంది. మనసు బ్రహ్మంగానే అదుపులో ఉంటుంది. ఎప్పుడు దేహ విధులు చక్రంగా చేస్తే ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది. మనసు బ్రహ్మంగా నీ అదుపులోనే ఉంటుంది. పాత్ర డ్యూటీ చేయకుండా ఏమి రాదు అమ్మ. అందుకే పాత్ర ధర్మం చేయమంటారు. మనసును పరిపరి విధాల పోనివ్వకుండా ఉన్నప్పుడే బ్రహ్మంగా మన స్వాధీనంలో ఉంచుకుంటాం. మనసుని పరిపరి విధాల పోనివ్వకుండా, పరిపరి విధాలంటే ఈ దృశ్య ప్రపంచం వైపు వెళ్లకుండా, ఈ దృశ్య ప్రపంచం వైపు ఆకర్షించకుండా మనం పోనివ్వకుండా ఉన్నప్పుడే ఇక్కడ అన్ని కూడా దేహభావనే అన్నిటికీ కారణం అమ్మ. ఈ దేహభావం లేకుండా దేహం ఒక దేవాలయంలో చూసుకుంటూ బ్రహ్మంగా ఉంటూ అలా ఉన్నప్పుడే బ్రహ్మంగా మన స్వాధీనంలో ఉంచుకుంటాం. ఎప్పుడు మనసుని పరిపరి విధాల పోనివ్వకుండా ఉన్నప్పుడే, అలా పోనివ్వకుండా ఉన్నప్పుడే నువ్వు బ్రహ్మంగా మన స్వాధీనంలో ఉంచుకుంటావు. మనసు కూడా మన స్వాధీనంలో ఉంటుంది అని చెప్తున్నారు. నా లోపల పని నేను చేసుకుంటున్నాను. బ్రహ్మం లక్షణాలతో బ్రహ్మం పని చేసుకుంటున్నాం. చూసారా, బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మం పని చేసుకుంటున్నాం. నా లోపల పని నేను చేసుకుంటున్నాను. నా లోపల అంటే అంతరంగంగా నేను బ్రహ్మాన్ని అర్థమైంది కాబట్టి అంతరంగంగా నేను బ్రహ్మంగా లోపల భావనలో నేను బ్రహ్మంగా చేసుకుంటున్నాను. బ్రహ్మ లక్షణాలతో నడుపుతున్నాను. బ్రహ్మ భావాలతో ఉంటున్నాను. బ్రహ్మం పని చేసుకుంటున్నాను. నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను ఆ బ్రహ్మం పని చేసుకుంటున్నాను అని చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా సత్సంగంలోనే తెలియబడుతున్నా. సత్సంగంలోనే అన్ని అర్థమవుతాయి. సత్సంగంలోనే అన్ని సరి చేసుకుంటాం. సత్సంగంలోనే సత్యం గురించి తెలుస్తుంది. ఇక్కడ నీ జన్మరహస్యం అంతా కూడా ఇక్కడే తెలుస్తుంది. నీ గురించి నువ్వు తెలుసుకుని సత్సంగమే మన బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం.
ఇక్కడ చూడండి అమ్మంటున్నారు, త్రిగుణాలకు అతీతంగా ఉండటమే బ్రహ్మత్వం రా సత్సంగులు. త్రిగుణానికి అతీతంగా, నువ్వు 3 గుణాలకి అతీతంగా ఉండటమే బ్రహ్మత్వం రా. నాలో నీలో అందరిలో అంతటా ఉన్నది అనంతతత్వంలో ఉంటున్నాం. చూసారా అమ్మంటున్నారు, అరే సత్సంగులు, నాలో నీలో అందరిలో అంతటా ఉన్నది ఆ అనంతతత్వంలో ఉంటున్నాం. మనందరూ కూడా అంతటా ఉన్న దాంట్లోనే, నీలో నాలో అందరిలోనే ఉన్నది అదే బ్రహ్మం. అలాంటి ఉన్నత తత్వంలో మనందరూ ఉంటున్నాం అని చెప్తున్నారమ్మా. ఇక్కడ అన్ని కూడా విశుద్ధమైన మనసు ద్వారా మలిన మనసును క్షీణింపజేస్తాం. విశుద్ధం అంటే ప్యూరిటీ మనసు అంటే ఇక్కడ బ్రహ్మంగా ఉన్న మనసే ప్యూరిటీ. నేను బ్రహ్మాన్ని అనుకున్న మనసే ప్యూరిటీ. విశుద్ధ మనసు ద్వారా మలిన మనసును క్షీణింపజేస్తాం. అది ఇక్కడ ఈ సత్సంగం వల్ల మనకి ఏం జరుగుతుందంటే, ఇక్కడ బ్రహ్మభావన అలవాటు అవుతుంది, దేహభావన విడిచిపెట్టేస్తాం. అప్పుడు దాకా ఇక్కడికి రాకముందు దేహభావంలో ఉన్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మభావంలోకి మారుతాం. ఎందుకంటే నిజం అది, మనం అదే అయి ఉన్నామని మనకు అర్థమవుతుంది. నాకు అర్థమైన తర్వాత నేను బ్రహ్మం, నేనే అంతగా హాయిగా ఉంటున్నాం. చూసారా, ఇంకేమీ లేదు, ఉన్నది బ్రహ్మం అన్నాక ఇంకేమీ లేదని చెప్తున్నారు. ఇక్కడ నాలో నీలో అందరిలో అంతటా ఉన్నది అనంత తత్వంలో ఉంటున్నాము. విశుద్ధమైన మనసు ద్వారా మలిన మనసును క్షీణింపజేస్తున్నాం. ఎవరు ఏం చెప్పినా నేను అమ్మంటున్నా చూడండి, అరే నేను ఎవరు ఏం చెప్తే ఏమంటాను, అలాగేనమ్మా అంటాను. మరి అలా ఎందుకంటాను అంటే, మనం ఎందుకు అలాగేనమ్మా చెప్పి నువ్వు అంటే వదిలిపోతుంది, దానికి ఘర్షణ ఉండకూడదు అని చెప్తున్నారు. ఉన్నది బ్రహ్మమే అన్నాక ఇంకేమీ లేదు, దేని అందు బెంగలు బాధలు లేవు, జరిగేది జరుగుతుంది కదరా సత్సంగులు, ఇంకెందుకు బాధలు బెంగలుని, ఇంకేమీ అక్కర్లేదని చెప్తున్నారమ్మ. ఉన్నది బ్రహ్మమే అన్నాక, నేను బ్రహ్మాన్ని అన్నాక ఇంక రెండోది కనిపించదని చెప్తాను కదా అమ్మా. ఎప్పుడంటే ఇక్కడ ఉన్నది బ్రహ్మమే అన్నాక ఇక ఏమీ లేదు, మరి దేని అందు బెంగలు బాధలు ఎందుకురా, అసలు బెంగ లేదు, బాధ లేదు, ఏమీ లేవు, జరిగేది జరుగుతుంది, ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏం జరగాలో అదే జరుగుతుంది అని చెప్తున్నారు. లోపల ఎరుకతో ఉంటున్నా, ఆ ఎరుకే నాకు తోడు నీడా. అది ఆ ఎరుకే నాకు తోడు నీడ అంటే ప్రతి నిమిషం నీకు కూడా ఉండేది అదే, నీ నీడ లాంటి వెంటాడుతుంది. నాకు తోడు నీడ. నీడంటే ఏమన్నారు, నీకు ఎప్పుడు వెంటనే ఉండేది నీడ, నీ వెంట ఉండేది నీడ. నువ్వు బయటకు వెళ్తే చూడండి, ఎండ ఇటు దూరంగా ఉండదు, లేకపోతే దగ్గరగా ఉండదు, ఎక్కడైనా నీడ ఉంటుంది. నీకు తోడు నీడ. తోడు అంటే నీకు జతగా నీడగా లోపల ఎరుకుతో ఉంటున్నాను. నేను లోపల ఏమన్నాను, నేను లోపల బ్రహ్మాన్ని అని ఉంటూ ఆ ఎరుకులో ఆ బ్రహ్మాధీనంలో ఈ దేహాన్ని బ్రహ్మాధీనంలో నడుపుకుంటున్నాను. ఆ ఎరుకే నాకు తోడు నీడ. ఆ ఎరుకే నాకు తోడు నీడగా నేను వాడుకుంటున్నాను, అలా ఉంచుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ లోపల నీకు లోపల ఎప్పుడైతే నీకు ప్యూరిటీ బ్రహ్మంగా ఉన్నావో ఇంకంతే, అంతా ప్యూరిటీ అవుతుందమ్మా. లోపల ఎరుకుతో ఉంటున్నాం, ఆ ఎరుకే నాకు తోడు నీడ. జరిగిపోయినది జరగబోయేదాన్ని గొడవ నాకు లేదు. జరిగిపోయినది జరగబోయేది, సరే అయిపోయింది, అవబోయేది రెండో నాకు లేవు. మరి ఏంటి, గొడవ నాకు లేదు. నేను బ్రహ్మము, నేనే అంతగా హాయిగా ఉంటున్నాను. నేను బ్రహ్మాన్ని అని తెలిసిన తర్వాత జరిగిపోయిన దాని గురించి జరగబోయే దాని గురించి నాకు లేదు. నేను వర్తమానంలో అయిపోయిన దాని గురించి అవబోయే దాని గురించి నాకు అసలు సమస్య లేదు, నాకు ఆ గొడవ లేదు. నేను బ్రహ్మంగా, నేనే అంతగా హాయిగా ఉంటున్నాను, అలా ఉంటున్నానమ్మా అని చెప్తున్నారమ్మా. చూడండి, అండపిండ బ్రహ్మాండం అంతటా నేను లేని చోటే లేదు. నేనంటే బ్రహ్మం, అండపిండ బ్రహ్మాండం అంతా బ్రహ్మమే, బ్రహ్మం లేని చోటే లేదు. అండపిండ అంతే మంది, అన్ని లోకాలు సమస్తం
అన్ని చోట్ల ఉన్నది బ్రహ్మమే అని చెప్తున్నారు. నిజమే, అది మరి అదే ఉంది అని చెప్తున్నారు. చూడండి మరి అక్కడ చూడండి, పరమాత్మ యందు మనసు లగ్నం చేయటమే నా యొక్క ధర్మం. ఆ పరమాత్మ అంటే నీలో ఉన్న బ్రహ్మం మీద నువ్వు అది లగ్నం అంటే అందులో కలిసిపోవటమే, లయం అవటమే నా యొక్క ధర్మం. ఎందులోని బ్రహ్మలో ఏంటి ఏంటి చూసారా? నాకు ఒక ధర్మం ఏం చెప్తున్నారు ఇక్కడ, పరమాత్మ అంటే బ్రహ్మం యందు మనసు లగ్నం చేయటమే నా యొక్క ధర్మము, అందులో లయం అయిపోవటమే నా ధర్మం. మానవ జన్మలో నీతో నీవు ఉండటం నీ ధర్మం. ఈ మానవ జన్మలో నీతో నువ్వు ఉండటమే నీ ధర్మం. నీ ధర్మం అదే స్వధర్మం. నువ్వు చేయవలసిన పని అదే. అది తప్పి నీకు తర్వాత ఏ పనైనా తర్వాతే. మానవ జన్మలో నీతో నీవు ఉండటం నీ ధర్మం. నీ ధర్మం. దేహం నశిస్తుంది, దేహికి నశింపు లేదు. అది ఇక్కడ చూడండి, దేహాలన్నీ మారుతాయి, దేహానికి మార్పులు ఉన్నాయి, ఆకారాలకి మారుతాయి. లోపల నిరాకార తత్వానికి మార్పు లేదు, చేర్పు లేదు, దానికి సాగు లేదు, పుట్టడం లేదు, బరటం లేదు, సాగు లేదు, ఎప్పుడు అనంతంగా అంతగా ఉన్నది అది. ఇక్కడ చూడండి, దేహం నశిస్తుంది, దేహికి నశింపు లేదు అని చెప్తారమ్మ. చూడండి, ప్రపంచంలో బ్రహ్మంగా అవసరమైనది తీసుకోండి, నాతో నేను ఉండటమే అసలైన ధర్మం. అది అని చెప్పి అది ఏమంటున్నారు, ప్రపంచంలో బ్రహ్మంగా అవసరమైనది తీసుకోండి, నాతో నేను ఉండటమే అసలైన ధర్మం. నాతో నేను ఉండటమే అసలైన ధర్మం అని చెప్తున్నారమ్మ. మరి చూడండి, అంతే కదా, నిజమైంది. అసలైన ధర్మం ఉన్నది నేనే అన్నాక ఇక నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. చూసారా, ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. అందరినీ బ్రహ్మంగా చూస్తాను. దేహం నేను కాదు, నా కిందులకు ఓరిక అలా హాయిగా ఉంటాను అని చెప్తారమ్మ. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే, అవన్నీ నిజం అని. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను అమ్మంటున్నారు. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను? ఈ దేహం నేను కాదు. వాళ్ళు అంటే ఏంటంట, అందరినీ బ్రహ్మంగా చూస్తాను. దేహం నేను కాదు, నాకు ఎందులకు ఓరక ఎలా ఉంటాను. దేహం నేను కానప్పుడు ఇంట్లో ఎందుకుంటే నాకు ఇంట్లో అది వాళ్ళ అభిప్రాయం, నాకు వద్దు అని చూస్తున్నారు. అందరినీ బ్రహ్మంగా చూస్తాను, దేహం నేను కాదు, నాకు ఎందులకు ఓరకలా హాయిగా ఉంటాను అని చెప్తానమ్మా. మరి నిజమే కదా. నేను పరమాత్మగా నిశ్చల స్థితిలో హాయిగా ఉంటాను. నేను పరమాత్మగా నిశ్చల స్థితిలో హాయిగా ఉంటాను అని చెప్తాను. 24 గంటలు కూడా బ్రహ్మంగా ఉంటుంది తప్ప రెండో భావం తీసుకో. ఉన్నదంతా బ్రహ్మం. ఉన్నదంతా బ్రహ్మం. మరి ఏ భావం తీసుకుని ఏముందే, మనం హాయిగా మళ్ళీ జన్మకు రాకుండా ఉంటుంది మానేసి జన్మలు ఎంత కదా తెచ్చుకోవటమా? అసలు విశ్రాంతి ఉందా? ఏ జన్మలైనా విశ్రాంతి ఉందా? ఈ జన్మలో మనకి బ్రహ్మంగా ఉండటం తెలియబడ్డింది, అంతా విశ్రాంతి. ఇంకా మళ్ళా పుట్టం కదేంట్రా, ఇంకా పని లేదు, కర్మ లేదు, బ్రహ్మార్పణం చేసేస్తున్నాం, కర్మ లేదు, జన్మ లేదు. ఈ జన్మతో ఇంకంతా అయిపోయిందిరా. మనం హాయిగా ఉంటే మనసు ఎంత అంటున్నాను, ఇది ఆఖరి జన్మమ్మా. పుట్టా సావు పనులు అయిపోయింది అమ్మా. లేకపోతే బ్రహ్మం ఇలా అనుభవం ఎలా రాస్తుంది? అనుభవం కదా, రోజు అనుభవించేదే కదా. ఈ పుస్తకాలన్నీ కూడా మరి పరమాత్మ ఇచ్చిన వాక్యాలే కదా. ఇప్పుడు ఇలా చదివిన అన్ని అనుభవాలే కదా. మరి ఇంత తేలికైన జన్మని ఇంత హాయిగా ఉంచుకోమని చూస్తుంటే
అన్ని రకాలు ఉన్నారా బాబు. కూడికి కొట్టుకి గోడికి లోట్లేదు, అసలు దేనికి లోట్లేదు. సిరి సంపద అన్నీ ఉన్నాయి. ఇంకా మనం బ్రహ్మంగా ఉండటానికి మంచి అవకాశం. అయ్యి ఉన్నాయమ్మా, మనకి ఆధ్యాత్మిక తెలుసుకోవాలని తపన ఉంది. దొరికారు, చెప్పేవాళ్ళు దొరికారు, నువ్వు ఆజ్ఞించి ఆడుకోవడం దొరికింది. సపనం ఇంకేముంది? ఈ జన్మ తప్పితే మనకు కుదరదు. ఏ లేనోళ్ళలాగా పుట్టామనుకోండి, ఎంత కష్టం. అందరూ పెద్ద పెద్ద సెలవులు ఉన్నోళ్ళే కదా, అన్ని అందులో ఉన్నాయి మనకి. ఇంకేముందిరా, మనసుని పరమాత్మగా అలా నిలబెట్టేసుకోవటమే. అన్ని రకాలు అందరూ బాగున్నాం. మరి ఇటువంటి అవకాశం ఎలా కుదురుతుందని మనం నమ్మం. రోజు బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మమా, చిన్నప్పటి నుంచి బ్రహ్మంగా ఉండబట్టి నాకు ఎంత రిలాక్స్. ఏ రోజు ఏ భావన ఏమి ఉండవు. ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు ఇంక దేని మీద ఉంటుందిరా భావనా దోషం? ఏది? ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మం తప్పించి ఏమని చెప్పు. అందు గురించి అందరూ బ్రహ్మంగా ఉండాలని బ్రహ్మ యొక్క తపన, అంతే కదా. తపన కాకపోతే ఆ ల్యాప్టాప్ రాకపోయినా మళ్ళీ ఆ వర్మన్ పాపం పట్టుకుని పీకేసి చేసుకున్నామా లేదా? మరి ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే తపన కాకపోతే మనం చేయగలమా? సత్సంగం, ఈ వయస్సు ఏంటి, ఈ ల్యాప్టాప్ ఏంటి, ఈ దేహానికి వచ్చిన విధి ఏంటి? చిత్రం ఏంట్లేదా? తలంపు మాత్రమే లేకుండా ఎంజాయ్గా ఉన్నామంటే బ్రహ్మంగా ఉండబట్టే కదా. చిన్ననాటి నుంచి బతుకున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ విచారించు. అంతే, ఉన్నదంతా నేనే బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఏదొస్తే ఏంటన్నాను, ఇది ఆకజన్మ. అవి ఉన్నాయన్నీ అవగొట్టేసుకోవటం మానేసి ఈ జన్మలో నువ్వు బ్రహ్మం 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 అనుకుంటే బ్రహ్మంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో, ఏ మనిషి అన్నాక ఎప్పుడో ఒక పాపం పుణ్యం మోట్లతో వచ్చు. ఎప్పుడోకప్పుడు మనకి ఉండదా? కష్టం రాదా మనిషికి? అవి వచ్చినప్పుడైనా చూసుకుంటారని, అంతేగాని బ్రహ్మ ఇచ్చిన ఆదేశం ఇది. లేకపోతే నాకేం తెలుసు, అందుగురించి చేసుకుంటారా అంటారు. వెయ్యే కాదు, ఈ దేహం మరి ఉన్నంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనే చెప్తారు. ఎవరోళ్ళు వాళ్ళు అవుతారు, ఎవరోళ్ళు వాళ్ళు అవుతారా? రెండు, ఎవరి కుటుంబ సభ్యులు ఎవరి స్నేహితురాళ్ళకి అవుతారు. అందరూ కలిపి సత్సంగాలు పెట్టుకుంటారు కదా. బ్రహ్మయుగం అవుతుందరా ఈ కలియుగం అయ్యాకని. మరి ఎందుకు పంపారు? ఆ పంపిన పని చేయకపోతే నాకు ఎలా కుదురుతుందా? పిల్లలు ఎన్ని అంటారు, అసలు లెక్కే లేదు. నిన్న పిల్ల ఎక్కడ పెట్టింది, ఏది ఇది ఎలా కళ్ళజోడుకున్నారు, ఇది అసలు నిన్న పెట్టిన మాట చూస్తాం. అసలు పిల్ల చచ్చిపోతున్నారు. ఇంత కూడా విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి బ్రహ్మంలో ఉంటుంది కానీ మామూలుగా విశ్రాంతి అంటూ ఉంటుందా? బ్రహ్మంగా ఉంటేనే విశ్రాంతి, బాహ్యంగా ఉంటే విశ్రాంతి ఏంటంటున్నాను. చూడండి ఎలా పెట్టిందో చూడండి. భగవంతుడి గురించి తప్ప ఇతర ధ్యాస లేకుండా భగవంతుడు అనే సముద్రంలో తాను మునిగి, నిన్న మనం సముద్రం గురించి చెప్పుకుంటే సముద్రం గురించి నిన్నే పెట్టింది. అమ్మా నీకు కరెక్ట్గా ఉండి మాటలని చెప్పి తాను మునిగి తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి, నా వ్యక్తిత్వం గుర్తుందా అసలు నాకు? మర్చిపోయి తన దేహం కేవలం భగవంతుని చేతిలో ఒక పనిముట్టు అనే తలచేవాడు గురువు. అటువంటి వాడు ఒక మాట చెబితే అది ముందుగా అనుకుని చెప్పిన మాట కాదు. దాని కొరకు ప్రయత్నం లేదు, ఏ ప్రయత్నం లేదు, అది స్వయంగా భగవద్వాక్యమే. అటువంటి వాడు ఏదైనా చేయటానికి తన చేతిని ఉపయోగిస్తే ఆ చేయి ద్వారా భగవంతుని శక్తి
ప్రవహించి అతని ద్వారా మానవాతీత కార్యాలు జరుగుతాయి. మరి నాకు వచ్చిన పని చేస్తామో లేదా, చేస్తున్నానో లేదా చెప్పండి. ఇది వచ్చిన పని కదా. అమ్మా నీ పని ఇలా ఉంది, అసలు కొడుకుని కూతురు అసలు పట్టించుకుంటాను, శుభ్రంగా ఎంజాయ్గా ఉంటున్నాను. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమామి. అటువంటి గురువు గారు నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంతలో ఉండగా ఇంకేంటంటున్నాను, పరమాత్మే. అందరూ పరమాత్మ స్వరూపంరా, నామరూపం గుణం గొడవ నాకెందుకన్నాను నేను. ఏకాత్మ స్వరూపం. చిన్నప్పటి నుంచి నేను ఎవరైనా ఒకేలా చూశాను. బ్రహ్మం గారు నాకేంటన్నా చిన్నప్పుడు మీ ఆవిడ తెలుసు, నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. మరి మా చుట్టాలని అడగండి, ఎప్పుడూ ఒకలాగే ఉన్నాను. ఎందుకంటే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. గమనించలేకపోయారు, కానీ ఉండగా తెలుసుకుని ఎంత బాగున్నారు ప్రతి ఒక్కరు. జీవిత రహస్యం తెలుసుకున్నారు, జన్మకు మళ్ళీ రాకూడదని తెలుసుకున్నారు, హాయిగా ఉంటున్నారు లేదా. చుట్టాలకే అందరికీ తెలియబడ్డది. మకాం వచ్చి మరీ వచ్చే రోజున ఎందువల్ల నా జన్మ చరితార్థం చేసుకోవాలి. నేను మళ్ళా జన్మకు రాను, అంతే పట్టుదలతో వచ్చారు. మరి ఈ రోజుని ఓపుకున్నా ఓపిక లేకపోయినా అలాగే సత్సంగానికి మా అది అలా ఉండాలి పట్టు. మరి నాకు ఎంత పట్టుంటే ఈ రోజు ఎలా ఉన్నాను పాపం చెమట్లో కాదు, నేను ఎంత పట్టుదలగా కూర్చుని ఉంటున్నాను చెప్పండి. పట్టుదలగా 24 గంటలు 3ంటికి మెలకు వచ్చినా 2ంటికి మెలకు వచ్చినా మరి నా పనులు నేను చేసుకుంటా. యోగం ధ్యానం కాదు, ప్రతీదిని శుభ్రంగా ఎంజాయ్గా ఉంటున్నానా లేదా. అప్పటి నుంచి మళ్ళీ రాత్రి 9ంటికి పడుకుంటాను, 9:30 అంతే. మళ్ళీ నిద్ర అయిపోతుంది. మళ్ళీ 1 గంటకి మెలకు వచ్చినా ఎప్పుడు మెలకు వచ్చినా చక్కగా నాతోనే ఉంటాను. బ్యాటరీ డౌన్ చేసుకొని వస్తుంది. ఎవరై విన్నారా అసలు రహస్యం అది. ఎవరై విన్నాం, బ్రహ్మం తప్పించి విన్నాం. ఎవరి విధుల గురించి నేనెందుకు వినాలి. మీ విధి మీదే అవటానికి మనందరం ఏకాత్మ స్వరూపమే. అంతే, ఊరికే అలా అంటాను అంతే. అలాగనమ్మా అలాగనమ్మా విని వెళ్ళానట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడలేనట్టు ఉన్నానా లేదా. ఎంత రిలాక్స్గా నాకు. ఆ రిలాక్స్ గురించే కదా ఎంత శక్తి ఉంది. లేకపోతే 68 ఏళ్ళకి ఇలా ఉండగలమా. చిన్నప్పటి నుంచి ఎంత సుగ్గా ఎంత ఉండగలుగుతున్నాం. బద్ధకం అంటే ఏంటో నాకు తెలీదు. అంటే దేహాన్ని అంత తర్ఫీదు ఇచ్చేసాను రా. చిన్నప్పటి నుంచి ఏ టైంలో అయినా ధ్యానమే, కుదిరినప్పుడల్లా ధ్యానం. ఎవరైనా ఉంటే చేయండి, ఎంత రిలాక్స్గా ఉంటుంది. హాయి ఎక్కడుంది, మనలోనే ఉందమ్మా. మనలో ఉన్న రిలాక్స్ని పాడు చేసుకోవటం ఎంత కదా. ఇంత తేలిక భాషలో బ్రహ్మం చూస్తా అంటే ఇంకేంటి అంటున్నాను. తప్పదు తప్పదు తప్పదు. మనం అందరం ఏకాత్మ స్వరూపం, మనం అందరం కూడా అదే ఉన్నాంరా. అలా ఉండవలసింది. ఆఖరి శ్వాస వరకు అలా ఉండవలసింది. అమ్మాయి ఎంత ఆనందం ఏ జన్మలో ఉంది. ఆ జన్మలో నిజం అనుకున్నాం, ఏదో కొంత పుణ్యం సత్తు వచ్చాం, పుణ్యం పాపం కలిపే వచ్చాం. స్వర్గం పని అయ్యే మళ్ళీ మానవుడు. అర్థమైందా. జీవించుండగా జీవన్ముక్తిగా ఉండటమే, పరమాత్మగా ఉండటమే, ఏ భావనలో లేకుండా హాయిగా. ఇంత రిలాక్స్ జీవితం ఇంక మళ్ళీ మళ్ళీ మనకు వస్తుందా. అసలు మళ్ళీ తెచ్చుకుంటామా. ఇక్కడ రిలాక్స్ అయిపోయాక ఇంకేముందిరా. పరమాత్మే నేను అన్న భావంతో ఉండిపోవటమే. బ్రహ్మాత్మం బ్రహ్మాండం బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం
బ్రహ్మ యువతి అని గంతవ్యం.